దయామృతతరంగిణ్యాస్తరంగైరివశీతలై అపాంగై సించతి విశ్వం వెంకటేశాయ మంగళం అని కదా మనం చెప్తాం. దయామృతతరంగిణ్యాస్తరంగై ఇవ శీతలై. ఆయన తన దయ అనబడేటటువంటి అమృతముతో కూడినటువంటి దృక్కుల చేత లోకమునంతటినీ చల్లబరుస్తూ ఉంటాడు. దయ ఆయన యొక్క స్వరూపము, కారుణ్యము ఆయన యొక్క స్వరూపము. అది లేనినాడు చెడిపోతున్న వాడిని ఉద్ధరించడానికి ఆయన రావలసిన అవసరం లేదు. పాడైన వాడు, ధర్మాన్ని పాడు చేస్తున్నవాడు ఆ ఉపాధిలో ఉండడం వల్ల ఇంకా అపకీర్తిని మూట కట్టుకొని ఇంకా ఇంకా ధర్మం చేస్తున్న వాడిని ఆ ఉపాధిలోంచి విడిపించి రక్షించవలసిన అవసరం ఆయనకు అంతకన్నా లేదు. కాబట్టి సంహార ప్రక్రియ కూడా యథార్థమునకు కారుణ్యముతో చేసేదే తప్ప అది ఆయన ఏదో క్రోధంతో కార్పణ్యంతో చేసేటటువంటి ప్రక్రియ కాదు. కాబట్టి ఆయన రాశీభూతమైనటువంటి దయ. అటువంటి మహానుభావుడు పడుకునున్నాడు అన్న మాటని మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అది తామసిక నిద్ర కాదు. అది అనేకమైన విషయాల్ని మనకి లోకంలో సంకేతిస్తూ ఉంటుంది. ఎప్పుడు శ్రీమన్నారాయణుడు శేషపాన్పు మీద పడుకుని ఉంటే అమ్మవారు పక్కన పడుకుని కానీ లేకపోతే ఏ వక్షస్థలం దగ్గర కూర్చుని కానీ ఎన్నడూ దర్శనమివ్వదు. ఆవిడ ఒక్క పాదముల దగ్గర మాత్రమే కూర్చుని ఉంటుంది. అది అలాగే ఉంటుంది కూడా తప్ప ఇంకొకలా ఆమె దర్శనమివ్వదు. లక్ష్మీనారాయణ దర్శనములో లక్ష్మి యొక్క స్థానము ఎప్పుడూ శ్రీమన్నారాయణుని యొక్క పాదకమలముల దగ్గరే. ఎందుకు అలా ఉండడం? ఆయన ఏమైనా అలా శాసనం చేశాడా, నువ్వు ఎప్పుడూ నా కాళ్ళ దగ్గర కూర్చుని నా కాళ్ళు పడుతుండాలి అని? కాదు. అది నవవిధ భక్తులలో ఒక భక్తి స్వరూపం. అది అందుకే శ్రవణం, కీర్తనం, విష్ణోః స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని 9 రకాల భక్తులు భాగవతంలో ప్రహ్లాదుడు వివరణ చేస్తాడు. అందులో మీరు ఏ భక్తి మార్గాన్ని స్వీకరించినప్పటికీ దాని యందు తాదాత్మ్యతని పొందినవాడు, దానినే మహోపకరణంగా స్వీకరించినవాడు దాని వలన మోక్షాన్ని పొందొచ్చు. దాని వలన మోక్షమును పొందొచ్చు అంటే మోక్ష సాధన సామాగ్ర్యాం భక్తిరేవ గరీయసి అంటారు శంకర భగవత్పాదులు. ఆ భక్తితో కూడిన కర్మాచరణము వలన జ్ఞానసిద్ధి కలుగుతుంది. ఆ జ్ఞానము వలన మోక్షము అనుగ్రహింపబడుతుంది. కాబట్టి అందులో 9 రకాలైన భక్తి మార్గాలలో శ్రవణం, వినడం తపస్సుగా పెట్టుకుని వినడంలో రమించిపోయేటటువంటి లక్షణం ఉన్నవాడు కేవలం వినడం వల్ల మోక్షాన్ని పొందుతాడు. శృణ్వన్ తపః, పరీక్షిత్తు విని మోక్షాన్ని పొందాడు. కీర్తనం, భగవంతుని యొక్క గుణములను తాను అనుభవించినటువంటి కారణం చేత లోపల పిల్లుబుకినటువంటి ఆనందం ఇంకా లోపల పట్టక వాగ్రూపంగా పైకి ప్రవహించి అది ఆయన నోటి వెంట జాలువారితే అంత భక్తి తన్మయత్వం ఉన్నవాడెవరో ఆయన చేసినటువంటి స్తోత్రము, ఆయన చేసిన గానము, ఆయన చేసిన సంకీర్తనము, ఆయన చేసిన ప్రవచనము ఆయనకి మోక్షహేతు. దానికి శుకుడు ప్రతినిధి. కాబట్టి కీర్తనం, విష్ణోః స్మరణం. స్మరణ మనసుకి సంబంధించింది, కర్మేంద్రియాలకు సంబంధించినది కాదు. స్మరణ ఎప్పుడూ చేసేది మనసు ఒకటే. స్మరణ అంటే ఆలోచన. అందుకనే స్మరహ అంటుంటారు మన్మధుణ్ణి, మనోసంబంధమైన వాడు కాబట్టి స్మరహ అని పేరు ఆయనకి, స్మరుడు. అటువంటి స్మరణలతో కూడినటువంటి మనసు, ఆ స్మరణలు ఎప్పుడూ ఈశ్వరుడితో ముడిపడడం అలవాటైపోతే ఏది ఆలోచించినా చివరికి ఆయన ఎక్కడికి చేరుతాడంటే ఈశ్వరుడి దగ్గరికి చేరుతుంటాడు. ఈశ్వరుణ్ణి అనుసంధానం చెయ్యకుండా ఆయన ఏ ఆలోచన నడవదు. అలా ఆలోచనలన్నీ ఈశ్వరుడితో ముడిపడిన వాడెవరున్నాడో ఆయన కూడా మోక్షాన్నే పొందుతాడు. అందుకే ప్రహ్లాదుడు దానికి ప్రతినిధి. పానీయంబులు త్రాగుచున్, కుడుచుచున్, భాషించుచున్, హాసలీలా నిద్రాదులు చేయుచున్, తిరుగుచున్, లక్షించుచున్ శ్రీమన్నారాయణ పాదాబ్జ యుగళి. ఆయన ఎప్పుడూ ఆయన గురించే చింతన చేస్తాడు. ఏం చేస్తూ? నీళ్లు తాగుతున్నా, తింటున్నా, తిరుగుతున్నా, కూర్చున్నా, లేచినా, ఏం చేసినా ఆయనకి ఎప్పుడు భగవంతుడే జ్ఞాపకానికి వస్తుంటాడు. జ్ఞాపకానికి వస్తుండడం కాదు, ఆయన మనసు ఎప్పుడు అలా ఈశ్వరుడితో స్మరణ పెనవేసుకుంటుంది. ఆ దాహం రూపంలో లోపల నీరైపోయిందని అడిగినవాడు ఈశ్వరుడు కదా అంటాడు. లేకపోతే ఇందులో నీళ్ళు అయిపోయిన మనకేం తెలుసు?
ఇందులో నీళ్ళు అయిపోయాయని దాహం రూపంలో చెప్తున్నాడంటాడు. దీనికి దాహం వేస్తే మళ్ళీ బయట నీటిగా ఉన్నవాడు ఆయనే అంటాడు. ఆ నీటిని చూసి ఇంత సులభంగా నీరు దొరకకపోతే నా దాహం ఎలా తీరేది, ఈశ్వరుడు ఈ రూపంలో ఉన్నాడంటాడు. కాబట్టి ఆయన దేనిని స్మరించినా ఈశ్వరుణ్ణి. కాబట్టి పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీమన్నారాయణ పాదాబ్జయుగళి సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భూవర. ఆయన ఎప్పుడూ శ్రీమన్నారాయణుడి గురించే సంతతము స్మరణ చేయడం వల్ల అసలు ఈ జగత్తుని మరిచిపోయాడు. కాబట్టి స్మరణ భక్తికి ప్రహ్లాదుడు ప్రతినిధి. శ్రవణం పరీక్షిత్, కీర్తనం శ్రీశుకుడు, స్మరణం ప్రహ్లాదుడు. శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవనం. పరమేశ్వరుని యొక్క పాదములు పట్టడానికి ఎప్పుడూ ప్రతినిధి లక్ష్మీదేవి. అందుకని ఆమె ఎప్పుడూ పాదముల దగ్గర ఉంటుంది. ఏమంటే మిగిలిన వాళ్ళు ఎవరు పాదసేవ చేయరా, లక్ష్మీదేవి ఒక్కతే చేస్తుందా అంటారేమో. దానికి ఒక రహస్యం ఉంది. అలా ఉండడంలో మూర్తి లక్ష్మీనారాయణ మూర్తి ఎప్పుడూ అలాగే ఉండడం వెనక ఒక తాత్విక రహస్యం ఒకటి ఉంది. సరే, శ్లోకం మొదలుపెట్టాను కాబట్టి పూర్తి చేసేస్తాను. పాదసేవనం అర్చనం పృథుమహారాజు, వందనం అక్రూరుడు, అర్చనం వందనం దాస్యం హనుమ, సఖ్యం అర్జునుడు, పాదసేవ సఖ్యం ఆత్మనివేదనం బలిచక్రవర్తి. కాబట్టి 9 రకములైన భక్తులకి 90 ప్రతినిధులు. ఇందులో పాదసేవనం, పాదములు పట్టడానికి లక్ష్మీదేవిని చెప్తారు. పాదములు పట్టడానికి లక్ష్మీదేవినే కారణంగా చెప్పడానికి కారణం ఏమిటో తెలుసా అండి? ఎప్పుడైనా ఆడపిల్లని కన్యాదానం చేసేటప్పుడు ఆమెని లక్ష్మీదేవిగా చూసి కన్యాదానం చేస్తారు. లక్ష్మిని నీకు ఇస్తున్నాను. లక్ష్మి తనంత తాను నారాయణుడి సొత్తు, ఒకరు ఇవ్వక్కర్లేదు. ఆమె ఎప్పుడూ నారాయణుడి సొత్తే. ఆమె ఆయననే చేరుతుంది. ఆమె ఆయన కొరకే ఉద్భవిస్తుంది తప్ప అసలు ఆయన కొరకు కాకుండా అన్న ఆలోచన ఉండదు అక్కడ. అందుకే ఆ పిల్లకి ఈడపిల్ల కాదు, ఆడపిల్ల. అక్కడ ఆయన కోసం ఈడ పుట్టింది. నన్ను తరింప చేయడానికి ఇక్కడ పుట్టి అక్కడికి చేరుకుంటోంది. చేరుకుని ఆయనని అనువర్తించి పాతివ్రత్యంతో నన్ను అత్తవారిని కూడా తరింప చేస్తుంది. ఉభయ వంశములను తరింప చేయగలిగినటువంటి లక్షణమున్న ఆడపిల్ల ఈడపిల్ల కాదు, ఆడపిల్ల. అక్కడికి వెళ్ళవలసిన పిల్ల ఇక్కడ పుట్టిందని చెప్పడానికి ఆడపిల్ల పుట్టింది అంటారు. కాబట్టి ఆమె భర్త యొక్క పాదములను ఎప్పుడు ఒత్తుతూ ఉంటుంది. భర్త పాదసేవ చేస్తుంది, భర్తని అనుగమిస్తుంది, భర్త వెంట నడుస్తుంది, భర్త యొక్క కీర్తిని ఎప్పుడూ కోరుకుంటుంది. అడుగు తీసి అడుగు వేస్తే ఆమె ఆలోచన ఏమిటంటే, నేను ఇలా ప్రవర్తిస్తే మా ఆయన కీర్తికి కళంకము రాదు కదా, అదొక్కటే దృష్టిలో పెట్టుకో. ఆడదాని ఆలోచన ఎంతసేపు పాతివ్రత్యమో అన్న మాటకు అర్థం, నా నడవడి చేత ఆయన గౌరవమునకు ఏ విధమైనటువంటి మత్స కలగకుండుగాక, అదొక్కటే ఆమె నడవడికి పరీక్ష. అలా ఆలోచించి అడుగు వేస్తుంది. అలా ఆలోచించి అడుగు వెయ్యడం పాదములను పట్టుకోవడం. అలా ఉంటే తప్ప సంసారం అన్న మాటకి అర్థం ఉండదు. ఏదో అర్థం పర్థం లేని మాటలు ఒడ్డును కూర్చుని ఎన్నైనా చెప్పచ్చు, కానీ ప్రతి చోట కూడా ఒక మర్యాద అని ఒక మాట ఉంటుంది. ఆ మర్యాద యందు ఎవరో ఒకరికి ఒకరు లొంగి ఉండడంలో, ఒకరిని ఒకరు అనువర్తించడంలో ఈ సమాజం అభ్యుదయాన్ని పొందుతుంది. మీరు చూడండి, చెట్టు మొదట నీళ్లు పోస్తేనే నేను ఎందుకు బతకాలి అని చెట్టు అడిగింది అనుకోండి, మీరు చెట్టంతా నీళ్లు పోయలేరు. గురువు గారిని నేను ఎందుకు అనువర్తించాలి అని శిష్యుడు అడిగాడు అనుకోండి, గురు శిష్య ధర్మం లోకంలో నిలబడదు. తండ్రిని నేనెందుకు గౌరవించాలి అని కొడుకు అడిగాడు అనుకోండి, ఇంకా వ్యవస్థకు అర్థం ఉండదు. భర్తని నేను ఎందుకు అనుభవించాలి అని భార్య ప్రశ్నించింది అనుకోండి, ఆ సమాజానికి అర్థం ఉండదు. అనుగమించడం ధర్మం అంతే. అలా అనుగమించడం వల్ల ఏమవుతుంది? శాంతికారకం అవుతుంది. ఆ దంపతులు ఆ ఇల్లు కూడా పరమశాంతితో ఉంటారు. కాబట్టి ఆమె లక్ష్మిని నారాయణుడికి ఇస్తారు. అయితే ఆమె తనంత తాను కోరుకున్న స్థానం నారాయణుని యొక్క పాదసేవ. నారాయణుడు ఆవిడికి ఇచ్చిన స్థానం గుండెల్లో. ఆయన కాదు పాదముల దగ్గర పెట్టింది, ఆవిడ కూర్చుంది. ఆవిడ మహాపతివ్రత కనుక, నిత్యానపాయని కనుక ఆమె ఆయన పాదముల దగ్గర ఉంటుంది. ఆయన నా పాదముల దగ్గర ఉండని ఆయన చెప్పలేదు.
ఎప్పుడూ ఆయన పాదములను పట్టుకుని ఆయనని అనువర్తించిన కారణం చేత ఆవిడికి ఆయనిచ్చిన స్థానం తన గుండెల్లో. అందుకే లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం, ఆమె పరమేశ్వరుడి యొక్క హృదయంలో కూర్చుని ఉంటుంది. అంటే ఏ స్త్రీ భర్తని అనుగమిస్తుందో, అనువర్తిస్తుందో, ఆయనని సేవిస్తుందో ఆమె ఆయన గుండెలలోకి చేరుతుంది. స్వాధీన వల్లభ. ఆమెని కాదు అని ఆయన ఏమీ చెయ్యలేడు. ఆమె లేనినాడు, ఆమె పక్కన ఉండకపోతే ఆయనకి అయోమయంగా ఉంది. ఎంతో తెలుసున్నవాడే, ఎన్నో విషయాలు ఎరిగి ఉన్నవాడే, కానీ ఆ స్థానం ఒక్క పూట ఖాళీ అయిందనుకోండి. ఒక్క పూట ఖాళీ అవ్వడం అంటే ఆవిడ ఎక్కడికో వెళ్ళింది, ఆయన పంచి ఆయనకు కనపడదు, ఆయన ఉత్తరీయం ఆయనకు కనపడదు, ఆయనకి ఇంకా ఎంత కంగారో. ఎందుకు ఆ కంగారంతా అంటే అది లేదు ఇంట్లో, అది లేదు ఇంట్లో, అది లేదు ఇంట్లో అంటుంటాడు. అది లేకపోతే ఏమైంది, మిగిలినవన్నీ లేవా? మిగిలినవన్నీ ఉన్నా ఆవిడ లేకపోతే ఆయనకి కనపడవంతే. ఆయన కళ్ళు, ఆయన చెవులు ఆవిడ అయిపోతుంది. ఎందుకు అయిపోతుంది అంటే ఆయన అంత అనువర్తించి ప్రతి దానికి ఆమెని పిలవడం, ఆమెతో మాట్లాడకుండా ఉండలేని స్థితి. తాను బయట ఏదైనా చెప్పాలన్నా ముందు ఆవిడికి చెప్తాడు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా అండి? మీరు చూడండి, పరమేశ్వరుడు లోకానికి ఏ విద్య చెప్పాలన్నా ముందు పార్వతీదేవికి చెప్తాడు. పార్వతీదేవి ద్వారానే లోకానికి ప్రకాశిస్తుంది తప్ప ఆయన పార్వతీదేవిని కాదని లోకానికి చెప్పడు. అందుకని ఆవిడికి చెప్పకుండా ఆయన ఏదీ చెయ్యలేనంతగా ఆయన మనసుని ఆక్రమించగలిగినటువంటి స్థితి, ఆయన మనసులోకి చేరిపోగలిగిన స్థితి ఆయనని అనువర్తించి పొందింది, ఆయన్ని శాసించి పొందినది కాదు. ఇప్పుడు మీరు ఒక విషయాన్ని బాగా గుర్తుపట్టాలి, జరగబోతున్నటువంటి విషయాన్ని సంకేతిస్తున్నారు. లోకంలో ఏ ఆడదైనా అలాగే అనువర్తించాలి. ఏ ఆడదైనా లక్ష్మిగానే కన్యాదానం చేయబడుతోంది కాబట్టి భర్తని నారాయణుడిగానే ఉపాసన చెయ్యవలసి ఉంటుంది. భర్తకి వేళపట్టున పలహారం పెడితే ఆమె చెయ్యవలసిన సేవ చేసేసినట్టే, ఈశ్వరుడికి ఉదయం నైవేద్యం పెట్టేసినట్టే. ఆయనకి మధ్యాహ్నం భోజనం వేళపట్టున వండి పెడితే ఆమె మహానైవేద్యం పెట్టినట్టే. ఆయన మహానైవేద్యం పెట్టాలేమో, ఆవిడికి ఆ బాధ లేదు, ఆవిడ ఆయనకి పెడితే చాలు. ఆయన మనసా పరమేశ్వరుడి యొక్క పాద సంవాహనం చెయ్యాలేమో, కాళ్ళు పట్టాలేమో, ఆవిడ ఆయన కాళ్ళు పట్టి పడుకుంటే చాలు. ఇది ఆడదానికి లోకంలో ఉన్నటువంటి గొప్ప సౌలభ్యం. ఆమె భర్త యందు ఈశ్వరుణ్ణి చూసి చేస్తే, ఆయన ఒక మాట చెప్పారనుకోండి, ఓ ఈశ్వరుడు నాకు ఇలా చెప్తున్నాడు అని ఆమె అనువర్తించిందనుకోండి, ప్రసన్నవదనయ్యి. అది మళ్ళీ మూతి విరిపుతో అనువర్తించడం కాదు. భర్త ఒక మాట చెప్తే ఈశ్వరుడే చెప్పాడన్న భావనతో భర్తని అనుగమించిన స్త్రీ మహాపతివ్రత. ఆమె పాతివ్రత్యము సూర్యోదయాన్ని సూర్యాస్తమయాన్ని శాసించగలదు. సుమతి, అనసూయ అటువంటి శాసనం చేయలే. కాబట్టి అలా పడుకుని ఉన్నటువంటి స్థితి మనకి లోకంలో ఒక విషయాన్ని చెప్తుంది. ఆమె ఆయన పాదముల దగ్గర కూర్చుంది, ఆయన ఆమెకు హృదయంలో స్థానం ఇచ్చాడు. ఇప్పుడు ఆవిడ కానీ ప్రణయ కలహానికైనా ఎక్కడికైనా వెళ్ళిందో వైకుంఠం అయోమయం. ఆయన అక్కడ ఉండడం అన్నది సుతారమో ఆయనకి ఇష్టం ఉండదు, అది వైకుంఠమే కావచ్చు. లక్ష్మి లేకపోతే ఆయన ఉండలేడు. ఈ ప్రతి ఇల్లు అలాగే ఉండాలి. కలియుగం ఎలా ఉండాలో అసలు ఆ కదలికలో చూపిస్తున్నారు ఈశ్వరుడు. అది ఆ వైభవం. కాబట్టి ఇప్పుడు అలా పడుకుని ఉన్నటువంటి మంగళమూర్తిని దర్శనం చేశాడు. పొంగిపోవాలి ఆ భృగువు. కానీ ఆయన ఆలోచన ఎలా ఉందో తెలుసా అండి? నేను బ్రహ్మలోకానికి వెళ్ళాను, ఆయన పక్కన సరస్వతీదేవిని కూర్చోబెట్టుకుని వీణ వాయించుకుంటున్నాడు. ఆయనకి భార్య పిచ్చి. నేను కైలాసానికి వెళ్ళాను, సరే ఆయన తొడ మీద కూర్చోబెట్టుకుని ఉన్నాడు, ఆయన భార్య పిచ్చి. ఇక్కడికి వచ్చాను, ఈయన పడుకుని కాళ్ళు పట్టించుకుంటున్నాడు. ఏమిటో ముగ్గురు మూర్తులకి అమ్మవారి పిచ్చి. వీళ్ళు ఎవ్వరూ కూడా అసలు వచ్చిన వాళ్ళని పలకరిద్దామనేటటువంటి పరాకుతో లేరు. నిజానికి అది కాదు. ప్రకృతి పురుషుల యొక్క కలయిక, ఈ లోకము యొక్క కదలికలు ఆ త్రిమూర్తుల యొక్క శక్తులతో సమ్మేళనముగా చెప్పబడతాయి.
ఆయన నాలుక మీద పెట్టుకున్నాడు అంటారు. బ్రహ్మగారు నాలుక మీద పెట్టుకున్నాడు అంటే నిజంగా భార్యని తీసుకొచ్చి నాలుక మీద ఎవరు కూర్చోబెట్టుకోగలరండి? ఎంత ప్రేమైనా ఉండొచ్చుగాక వచ్చి నాలుక మీద కూర్చోవాయి అంటే ఎవరు కూర్చోబెట్టుకోగలరా? ఎవరికీ సాధ్యం కాదు. మరి బ్రహ్మగారు ఎలా కూర్చోబెట్టుకున్నారు అంటే ఆయన 4 ముఖములతో వేదం చెప్తారు. 4 ముఖములతో వేదాన్ని వల్లెవేస్తూ ఆయన సృష్టి కార్యం చేస్తాడు. ఆ సృష్టి కార్యం చేసేటప్పుడు కావలసినటువంటి వేద సంబంధమైన జ్ఞానముగా సరస్వతి ఆయన యందు ప్రవహిస్తుంది. ఆయన నాలుక మీద నర్తనం చేస్తుంటుంది వేదం. అది ఆయన నాలుక మీద ఉండడం పరమేశ్వరుడికి దేహార్థ భాగంలో ఉంటుంది. నిన్ననే మనవి చేశాను లాస్య తాండవములు. శ్రీ మహావిష్ణువుకి హృదయంలో ఉంటుంది. స్థితికారుడు పరిపాలకుడు నువ్వు ఈ తప్పు చేసావు చంపేస్తానంటే కుదరదు. ఆ తప్పు ఎందుకు జరిగిందో ఆలోచించి దయాళువై శిక్షని తగ్గించేవాడై ఉండాలి, కరుణామూర్తి అయి ఉండాలి. అందుకని ఆయన గుండె దయతో నిండి ఉంటుంది. అందుకే వేదాంత దేశికులు అమ్మవారి మీద శతకం చేస్తే పేరు పెట్టలేదు, దయాశతకము అన్నారు. అమ్మవారే దయాస్వరూపిణి. కాబట్టి ఈశానాం జగతోస్య వెంకటపతే విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాస రసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాదిగుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. ఆమె వాత్సల్య స్వరూప, అంతటి దయామూర్తి ఆ తల్లి. కాబట్టి ఇప్పుడు అటువంటి స్వరూపాన్ని ఆయన చూశాడు. చూసి పొంగిపోవాలి. కానీ ఆయన ఏమనుకుంటున్నాడంటే లోపల ఆయన బాధ వేరుగా ఉంది. ఈ ముగ్గురులో ఎవరు గొప్పవాళ్ళో ఆయన నిర్ణయించాలి. ఇద్దరిని పనికి మారిన వాళ్ళని తీర్పు చెప్పేశాడు. ఇప్పటికి మూడో వాళ్ళ దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు ఈయన కూడా భార్యతోనే ఉన్నాడు. ఇప్పుడు ఈయన ఇలాగే భార్యతో తమకంతో ఉన్నాడు అని వెళ్ళిపోతే యజ్ఞంలో ఎవరు భోక్త? నారదుడిని నన్ను ప్రశ్న వేశాడు. అందుకు కదా వచ్చింది కదలికంతా. కో భుంక్తే యజ్ఞ సుఫలం కోవా అధ్యక్షశ్చ దేవతాః అని అడిగాడు ఆయన. ఎవరు ఈ యజ్ఞానికంతటికి అధిదేవత? ఎవరు త్రిమూర్తులలో ఎవరికి ఇస్తారు మీరు అని అడిగాడు. ఇప్పుడు నిర్ణయం చేస్తానని ఈయన బయలుదేరాడు. అక్కర్లేని విషయం నెత్తికేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఎలా? ఈయన ఆందోళన ఈంది. అక్కర్లేని ఆలోచన వైపుకి బుర్ర వెళ్ళడం అంటే అది. కాబట్టి ఇప్పుడు ఈయనకి లోపల నుంచి ఎక్కడలేని కోపం భృగువుకు వస్తుంది. ఇక్కడ మీరు ఒక్క విషయం గమనించాలి. శ్రీ మహావిష్ణువు ఎలా ఉన్నారు? వచ్చినవాడు తన చేత చూడబడనట్టు లేదా తాను ఆయనని చూడనట్టు, పరాకుగా ఉన్నట్టు, తాను నిద్రపోతున్నట్టు కళ్ళు మూసుకుని ఉన్నాడు. నిజంగా విష్ణు అలా నిద్రపోతారా? నిద్రపోకపోవడం ఏంటి? మీరు శయన ఏకాదశి చెయ్యట్లా పడుకున్నారని, ఉత్థాన ఏకాదశి చెయ్యట్లా లేస్తున్నారని. మరి శయన ఏకాదశి ఉత్థాన ఏకాదశి ఉంటే పడుకుని లేచిన వాడేగా ఆయన. మరి పడుకోకపోవడం ఏంటి? ఆయనకి పడుకునే అలవాటు ఉంది, మనమే చేస్తున్నాం పండగలు. మరి పడుకుంటున్నాడు లేస్తున్నాడు అన్నప్పుడు అప్పుడు కూడా పడుకుంటే తప్పేమిటి? కాదు, ఆయన పడుకోవడం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? మనం పడుకున్నట్టు తామసిక నిద్ర కాదు అది. అది నిద్రాముద్రాం నిఖిల జగతి రక్షణే జాగరూకం. ఆయన ఇలా కళ్ళు మూసుకుని పడుకున్నట్టుగా పడుకుని ఈ పైకి చూసినప్పుడు ప్రతివాడు మహాభక్తుల్లాగే కనపడతాడు. ఇంత రొట్ట పట్టుకొచ్చి పూజ చేసిన వాళ్ళందరూ భక్తులు కాదు. ఎవడి మనసు ఈశ్వరుడి దగ్గర పెట్టాడో వాడు భక్తుడు. కాబట్టి మీ మనసుని ఆయన చూస్తాడు. ఈ పైకన్నులు మూసి మీ లోపల మీ మనసు దేన్ని పట్టుకుందో ఆయన పరిశీలనం చేస్తాడు. ఇప్పుడు ఆయన దేన్ని పరిశీలనం చేస్తున్నట్లు? భృగువు యొక్క మనసును ఆయన పరిశీలనం చేస్తున్నారు. భృగువు యొక్క మనసుని పరిశీలనం చేస్తున్నవారు భృగువు మనసులో కలుగుతున్నటువంటి ఉద్రేకాన్ని తెలుసుకోలేనివాడా? తెలుసుకోగలిగినవాడు. ఇప్పుడు భృగువు ఏం చెయ్యబోతున్నాడో దాన్ని ఆపలేనంత అశక్తుడా ఆయన? లేదా ఆయన కళ్ళు మూసుకొనున్నా కళ్ళు తెరుచుకునేగా ఉంది లక్ష్మీదేవి. ఆవిడ పరమేశ్వరుణ్ణి తంతే ఊరుకునేంత అశక్తురాలా? ఆమె ఆపలేదా? యాదేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఆ తల్లి అందరి యందు శక్తిగా ఉంది. అటువంటి తల్లి భృగువు చేయరాని పని చెయ్యడానికి సంసిద్ధుడైపోతున్నాడు. ఎందుకని? ఎవరు అసలు నేను పరీక్షిస్తానన్నాడో ఆయన ముందు సావధానుడై ఉండాలి. ఆయనకి ఎక్కడలేని కోపంతో ఊగిపోతున్నాడు ఆయన.
ఈ కోపం ఎక్కడి వరకు వెళ్ళిపోయిందంటే విష్ణువు దాకా వచ్చేసరికి ఇంకా పరీక్షించడానికి నాలుగో వాడు లేడు ఆయన దృష్టిలో. అందుకని ఇప్పుడు విష్ణువు మీద కోపం వచ్చినటువంటి భృగువు తన కాలుతో విష్ణువు యొక్క వక్షస్థలం మీద తనడానికి సిద్ధపడ్డాడు. కలియుగ లక్షణం ఎంత గొప్పగా ఉంటుందో చూడండి. కాబట్టి ఇప్పుడు ఆయన గబగబా అడుగులు వేసి వచ్చి శేషశయనం మీద పడుకున్నటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలం మీద తన్నడానికి కాలెత్తబోతున్నాడు. ఆయన ఏం ప్రశాంతంగా నడిచి రావట్లేదు, చాలా కోపంగా నడిచొస్తున్నాడు. నడిచొస్తున్నప్పుడు ఏమంటే చాలా గబుక్కుని వచ్చేసాడండి. ఆపలేకపోయాడు ఆయన. అందాం అనుకుంటున్నారా? వాలి 4 సముద్రముల దగ్గరికి వెళ్ళి అన్ని చోట్ల నిలబడి అర్ఘ్యం ఇవ్వగలిగిన వేగం కన్నా వేగమైన బాణం వెయ్యగలిగిన రామచంద్రమూర్తిగా వచ్చినవాడు ఇటు తిరిగి యుద్ధం చేస్తున్నటువంటి వాలి ఏమిటి అని ఇలా చూసే లోపలే వచ్చి బాణం వక్షస్థలం మీద గుచ్చుకోగలిగినంత వేగంగా బాణమును విడిచిపెట్టగలిగిన రామావతారాన్ని స్వీకరించగలిగిన శ్రీ మహావిష్ణువు ఆ ఉత్తరాగర్భంలోకి అశ్వత్థామ విడిచిపెట్టినటువంటి ఆగ్నేయాస్త్రం వెళ్ళి లోపల ఉన్న పిండాన్ని చెనకి చంపేస్తుంటే ఆమె కడుపు గోడ లోపలికి ఆ పిండానికి మధ్యలో ఒక ఉల్లిపొరకాయితం పెట్టడానికి వీలైనంత చోటు మాత్రమే ఉండి ఇంకా అది ఇలా తగలడానికి అంత వేగంగా ఒక అస్త్రం పెడుతుంటే అది తెలుసుకుని ఇలా గుర్రబండి పట్టుకుని ఎక్కుదాం అనుకున్నవాడు అలాగే ఉండి ఒక్క క్షణంలో ఉత్తరాగర్భంలోకి వెళ్ళి ఈ పిండానికి అస్త్రానికి మధ్యలో నిలబడి అస్త్రాన్ని తాగగలిగినంత వేగం ఉన్నవాడికి ఈ సమస్త లోకాలని సంకల్పం చేత ప్రళయజలములయందు ముంచి రావాకు మీద పడుకుని తేలియాడగలిగినటువంటి శక్తి స్వరూపుడికి పరిగెత్తుకొస్తున్నటువంటి భృగువు యొక్క వేగాన్ని నిగ్రహించగలగడం పెద్ద కష్టమా? ఆయన చెయ్యలేడా ఆ పని? స్థాణువగుదువుగాక అని సంకల్పం చేశాడనుకోండి, అలా ఉంటాడు ఆయన. ఆయన ఏం కొత్తగా చేయక్కర్లేదు, ఇప్పుడు ధనుర్బాణాలో శంఖచక్రాలో ఏం పట్టుకోక్కర్లేదు. అటువంటి శ్రీమన్నారాయణుడు ఆయనే సామాన్యమైన వ్యక్తి. పోని తెలుసుకోలేనివాడా? అంత గబగబా వస్తున్నాడు, నాకు నమస్కారం పెట్టడానికి వస్తున్నాను అనుకున్నానండి అందాం అనుకుంటున్నారా? కురుక్షేత్ర సంగ్రామం అంతా అయిపోయిన తర్వాత రథం మీద తాను కూర్చుని సారథిగా అర్జునుడి వంక తిరిగి వెనక్కి, అర్జున నువ్వు రథంలోంచి కిందకి దిగిపో, నువ్వు కిందకి దిగి గాంధీవం తీసేసుకో, రథంలో నీ సంబారాలు ఏమున్నాయో అవన్నీ తీసేసి కింద పెట్టేసుకో, కింద పెట్టేసుకున్న తర్వాత ఇంకా లోపల నీకు సంబంధించినవి ఏవి లేవు అనుకున్నాక చెప్పు, అప్పుడు నేను దిగుతాను, లేకపోతే ఉపద్రవం స్మా అంటే అర్జునుడు గాంధీవం, అక్షయ బాణతోనీరాలు, గదలు, కత్తులు అన్నీ తీసి కిందికి దింపేసి తాను కూడా కిందికి దిగి దూరంగా వెళ్ళి నిలబడి ఆఖరికి పతాకం మీద ఉన్నటువంటి హనుమ భూతగణములతో కలిసి ఆయన కూడా వెళ్ళిపోతే చిట్ట చివర రథం నుంచి కృష్ణ భగవానుడు ఆ పగ్గాల్ని ఇలా వదిలిపెట్టేసి ఒక్కసారి కిందకి దిగగానే రథం భగ్గున మండిపోయి మహాభారతంలో మండిపోతే అర్జునుడు ఆశ్చర్యపోయి, బావా అదేమిటి రథం ఇప్పటిదాకా కాలకుండా ఎలా ఉందన్నాడు. ఈ రథం యథార్థానికి కర్ణాదులు విడిచిపెట్టినటువంటి అద్భుతమైనటువంటి అస్త్రముల చేత ఎప్పుడో కాలిపోయింది. కానీ అలా కాలిపోతే అందులో ఉన్నటువంటి నువ్వు కూడా కాలిపోతావని ఇన్నాళ్ళు కాలకుండా దీని నుంచి కురుక్షేత్ర సంగ్రామం పూర్తయిపోయిన తర్వాత శత్రువుల్ని నిశ్శేషంగా సంహరించిన తరువాత ఇప్పుడు ఈ రథం తగలబడిపోయినా పర్వాలేదని నేను కిందకి దూకాను. నేను దిగితే తప్ప అది కాలడానికి వీల్లేదు, నేనున్నంత కాలం అది ఉండవలసింది. నేను కూడా నిన్ను భద్రంగా దింపి అన్నీ దింపేసి నేను దిగిపోయాక అది కాలిపోయింది, అది కాలకుండా నేను దాని మీద కూర్చుని కాపాడాను అర్జున అన్నాడు. ఇన్ని తెలుసున్నవాడు గబగబా వస్తున్నటువంటి భృగువు ఎందుకు వస్తున్నాడో తెలియనివాడా? మరి ఎందుకు ఉపేక్షించినట్లయినా? ఇది కదలిక. కదలనట్టు, తెలియనట్టు, ఆయన ఎరుకలోకి రానట్టు కదలక పడుకున్న వాడిలో నిజమైన కదలిక ఉంది. ఏ కదలికో తెలుసా అండి? అది వెంకటేశ్వరావతారంగా రావడానికి సంబంధించిన మొదటి కదలిక. అక్కడుంది అసలు కదలిక అంతా. కానీ అది పైకి దొరకదు ఆ కదలిక. ఆయనని అనుమతిస్తే ఆయన వచ్చి తంతే తప్ప ఒక కారణం ఏర్పడదు తాను కదలడానికి.
ఈ కారణం తర్వాత ఇంకా మిగిలిన కారణాలు రావాలి. ఈ కారణములలో మళ్ళీ కలియుగంలో ఉండేటటువంటి లక్షణం ఏమిటో తాను పైకి మాట్లాడకుండా కలియుగంలో ప్రజలు పాటించవలసిన ధర్మాలు ఏమిటో బోధ జరిగిపోతుంది. ఇన్నిటిని ఏకకాలమునందు ఆయన ఆవిష్కరించారు. కాబట్టి ఇప్పుడు ఈయన గబగబా కాలిత్తి అక్కడికి వెళ్ళి ఆ పడుకున్నటువంటి శ్రీ మహావిష్ణువుని ఒక్క తన్ను తన్నారు వక్షస్థలం మీద. తన్నగానే ఆ గుండెల మీద అరికాలుతో తన్నినటువంటి ఆ తాపుకి తెలివొచ్చిన వాళ్ళే లేచాడు. లేచి ఒకానొక నాడు సీతమ్మ తల్లి యొక్క వక్షస్థలం మీద కాకాసురుడు గాఢ వేసినంత మాత్రం చేత కోపాన్ని పొందిన రామచంద్రమూర్తి తాను పడుకున్నటువంటి ప్రదేశానికి పక్కనున్న దర్భాసనంలోంచి ఒక దర్భ తీసి బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టగలిగినటువంటి వాడు వెంకటేశ్వరావతార ఆవిష్కరణ సమయమునందు ఎలా లేచాడో తెలుసా అండి? ఉద్ధాయ వినయాన్వితౌ, అతి వినయంతో లేచాడు. ఇది అసంభవమైన విషయం. ఎందుకో తెలుసా అండి? మీరు నిజంగా నిద్రపోతున్న వాడిని గుండెల మీద దండారనుకోండి, వాడు ఉలిక్కి పడలేస్తాడు తప్ప మహావినయంతో లేవడం కుదరదు. కానీ మీకు అందులో ప్రయోగించిన భాషని బట్టి ఆ కదలిక వెనక ఉన్న రహస్యం మీరు అర్థం చేసుకోవాలి. ఉద్ధాయ వినయాన్వితౌ, ఎందుకో తెలుసా అండి? ఆ వినయం తన్నిన భృగువు మీద అంత ఆదరణ ఏమిటి కాదు. కలియుగంలో భగవన్మార్గంలో నడవాలి అనుకున్న వాడికి ఉండేటటువంటి పరీక్షలు అన్నీ ఇన్ని కావు. సాధారణంగా భగవన్మార్గంలో నడిచేవాడికి దొరికే మొదటి కితాబ్ ఏమిటో తెలుసా అండి? మీరు పిలవకపోయినా వచ్చి పక్కన చేరి పొగుడుతాడు. 3 రోజులు అవదు, మీ వెనక్కి చేరి రాళ్ళేస్తాడు. నిన్ను సేవింపక నాపదల్పడమని నిత్యోత్సవం బబ్బని జనమాతృండనని సంసార మోహంబు పైగొనని జ్ఞానము గల్గని గ్రహగతులు కుందింపని మేలు వచ్చిన రాణి లోకుల్ నందని మెచ్చని అలుగని లోలోన నిందించని చీకాకున్బడని మహాత్ముడని జీలొగ్గని మూకీభావమునంతెట్టని త్రోయని మీ కారుణ్యము కలిగి ఉండినను అంతే చాలునో శంకర. భగవన్మార్గంలో నడవగలిగినటువంటి వాడికి కలియుగంలో గొప్ప ఓర్పు అవసరం. ఆ సహనం లేదనుకోండి, ఆయన ఆ సహనాన్ని కోల్పోయాడనుకోండి, ఆ ఓర్పు పోయిందనుకోండి, అసలు కలియుగంలో ఈశ్వరుడి పాదాలు పట్టుకుందామనుకున్న వాడికి వచ్చేవన్నీ పరీక్షలే. అసలు కలియుగం అంటేనే ఓర్పు ఉండకపోతే ఎక్కడైనా పడిపోతాడు. అసలు ముందు పడగొట్టేది ఇది కోపం తెప్పించి పడగొట్టిస్తుంది. కాబట్టి కలియుగంలో ఉండేటటువంటి స్థితిని ఎలా ఎదుర్కొనాలో ఆయన మనకి చూపిస్తున్నాడు. సహనం 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 ఓర్మితో ఉండడమే. నువ్వు తిరగబడి కలియబడి సాధించేది కలియుగంలో కాదు. ఇతర యుగాల్లో అయితే ధనుర్బాణాలు పట్టుకోవచ్చు, చంపేసేయచ్చు. కలియుగంలో వచ్చిన ప్రమాదం ఏమిటో తెలుసా అండి? ఉపాధి చేత మనుష్యులు రాక్షసులు తెలియరు. అది కలియుగానికి ప్రథమ లక్షణం. మిగిలిన యుగాల్లో ఉపాధి చేత తెలుస్తారు, ఈయన మనుష్యుడు ఈయన రాక్షసుడు తెలుస్తారు. కలియుగంలో మనుష్య శరీరమునందు రాక్షసుడు ఉంటాడు. రాక్షసులు వేరే ఉండరు. వాడు ఈ శరీరంలోనే కూర్చుని పైకి మనుష్యుడిలా కనపడుతూ ఉంటాడు. వాడు చేసేవన్నీ రాక్షస కృత్యములే చేస్తుంటాడు. కాబట్టి ఎంతమందిని మీరు తెగటారుస్తారు? ఎలా తెగటారుస్తారు? కుదరదు. కాబట్టి ఈ యుగంలో మనుష్యుల్ని కలిపురుషుడు ఎంత తొందరగా పాపంలో ముంచుతాడో పరమేశ్వరుడు అంత దయాళువై ఆ పాపంలోంచి ఉద్ధరించి పాపం నుంచి వాడంతట వాడు బయటికి వచ్చే శక్తిని కృప చెయ్యగలిగిన వాడై వచ్చి నించోవాలి తప్ప అసలు ఆయన నేను పాపులను చెనకుతానన్న మాట కలియుగంలో అంటే అసలు బతకడానికి ఒక్కడో ఉండడు. ఎక్కడో కోట్ల మందిలో ఒక్కడు ఉండాలంతే. కాబట్టి ఎంత ఓర్పుతో రావలసిన అవతారం ఆ అవతారం. ఎవ్వడూ ఆయన చెప్పిన మాట విని చేసేవాడు ఉండడు. ఎవణ్ణి చూసినా ఆయన చెప్పిన ధర్మాన్ని అతిక్రమించేవాడే కనపడతాడు. ఆయన చెప్పిన శాసనమైన వేదాన్ని తిరస్కరించేవాడే కనపడతాడు. వేదము ఎలా చెప్పిందో అలా బ్రతకని వాడే కనపడతాడు. అప్పుడు ఆయన చక్రం పట్టుకుంటే, అప్పుడు ఆయన శంఖం పట్టుకుంటే, ధనస్సు పట్టుకుంటే అప్పుడు అసలు లోకంలో ఇక మిగలడానికి ఉండరు. మిగిలిన యుగాల్లో అయితే మిగలడానికి కొంతమంది ఉన్నారు, చావడానికే కొంతమంది ఉన్నారు. ఈ యుగంలో అసలు మిగలడానికి ఉండేవాళ్ళు ఒకరో ఇద్దరు మిగులుతారు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేయాలంటే పరమ ఓర్పుతో నిలబడాలి. నిలబడితే తప్ప ఇంతమందిని ఉద్ధరించడం కుదరదు.
కాబట్టి అసలు ఆ కదలికలో మొదట ఆ ఓర్పుని ఆయన సూచించాడు. కాదు, ఆయనకి ఓర్పు కాదు, కలియుగంలో వృద్ధిలోకి రావాలనుకున్న ఎవ్వడైనా ఈశ్వరుడి పాదాలు పట్టుకుని భక్తితో ఉందాం అనుకున్నాడు, వాడు చాలా ఓర్పుని కలిగి ఉన్నవాడై ఉండాలి. ఆ ఓర్పు లేదనుకోండి, వాడు పడిపోతాడు ఎక్కడో. ఎందుకనో తెలుసా అండి, ఎక్కడ మీకు సన్మానం ఉంటుందో అక్కడే తిరస్కారం ఉంటుంది అని గుర్తుంచుకోవాలి. ఎక్కడ సన్మానం ఉంటుందో అక్కడే మీ అహంకారం పెరగడానికి విత్తనం ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. అందుకే లోకంలో చాలా వృద్ధిలోకి వస్తున్నటువంటి పండితుడు, నిస్వార్థమైనటువంటి బ్రాహ్మణుడు ఉంటే వాడిని కలియుగంలో ఎలా పాడు చేయొచ్చు అని అడిగారు. వాడికి ఒక 2-3 సన్మానాలు చెయ్యండి అన్నారు. చేస్తే వాడు పాడైపోతాడు. ఎందుకో తెలుసా అండి, వాడికి మీరు సన్మాన పత్రం ఇచ్చేశారనుకోండి చాలు, వాడు దాన్ని ఇంట్లో ఎదురుగుండా పెట్టుకుని రోజు పైనుంచి కిందకి, కింద నుంచి పైకి చదువుకుని నేను నిజంగా అంతటి వాడిని అనుకుంటాడు. అదొక్కటి చాలు వాడు పాడైపోవడానికి. పోతుందంతే, నా అంతటి వాడిని నేను ఇంకా ఈశ్వరుడు ఎందుకంటాడు. కాబట్టి కలియుగంలో దేనికైనా సహనమే. మీరు చూడండి, నేను ఎందుకు వేదిక మీద కూర్చుని వివరంగా చెప్పాలి, మీరు ఎక్కడికి వెళ్ళండి మీ సహనానికి పరీక్ష ఉంటుంది. ఎక్కడ ఎవరి దగ్గరికి వెళ్ళండి, మాట దగ్గర నుంచి చేష్ట వరకు అసలు క్రమశిక్షణతో సాత్వికమైనటువంటి తీరుతో ఉండేటటువంటి వ్యక్తులు మీకు కనపడరు. ఒక్కసారి తీసుకెళ్ళి ఒకరినో కుర్చీలో కూర్చోబెట్టారో అంతే, ఎంత మార్పు వచ్చేస్తుందో, ఎంత అధికార లాలసో. గజ్జల మల్లారెడ్డి గారి భాషలో చెప్పారంటే, అధికార కామిని గాఢ పరిష్వంగము చేత ఆమె అధరామృతమును తాగి మత్తెక్కి తైతక్కలాడే అధికార బధిరాధములు అన్నాడు ఆయన. అలా అటువంటి స్థితిని పొందేస్తాడంతే అధికారంలోకి వెళ్ళగానే. యుక్తాయుక్త విచక్షణ ఉండదు, ఎవడిష్టం వచ్చినట్లు వాడు మాట్లాడుతుంటాడు. అన్ని చోట్ల మీరు ఓర్మి వహిస్తూనే ఉండాలి. ఆ ఓర్పు మీకు పోయిందో అవతలవాడు కాదు పాడయ్యేది, మీరు పాడేది. క్షమాదానం, క్షమాయజ్ఞం, క్షమా సత్యం హి పుత్రికాహ, క్షమా యశః, క్షమా సత్యం, క్షమయావిష్ఠితం జగత్ అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో. ఓర్పుయే సత్యము, ఓర్పుయే ధర్మము, ఓర్పుయే యజ్ఞము. అసలు నిజమునకు ఈ జగత్తంతా దేని ఎందుంది అంటే ఓర్పు ఎందే ఉంది. ఓర్పు పట్టలేక ఉద్ధతితో ప్రవర్తిస్తే అయిపోయిందంతే. ఏముందండి, ఇవాళ ప్రపంచం అంతా కూడా ది ఎంటైర్ వరల్డ్ కెన్ బి డెస్ట్రాయిడ్ జస్ట్ త్రూ ది ప్రెస్ ఆఫ్ ఎ బటన్, అంతే కాదా? ఎక్కడో కూర్చుని ఇలా ఒక బటన్ నొక్కితే ప్రపంచం అంతా వచ్చి బాంబులు పడిపోగలిగినటువంటి వ్యవస్థ ఇవాళ ఏర్పడిపోయింది. ఎక్కడ ఎవరు సహనాన్ని కోల్పోయినా ఏ ప్రపంచ పటంలో దేశాలుండవు, జీవజాలం ఉండదు. కానీ ఇంకా నిలబడగలుగుతోంది అంటే ఎక్కడో ఇంకా సహనం అన్న మాట ఒకటి ఉంది. అది లేకపోతే అర్థమే ఉంది. మీరు కలియుగంలో గమనించండి, తల్లి దెబ్బలాడిందని ఆత్మహత్య పిల్ల, మేస్టారు కొట్టారని ఆత్మహత్య పిల్లాడు, భర్త దెబ్బలాడారని భార్య ఆత్మహత్య, అప్పులు చేసేసి తీర్చలేకపోతున్నామని కుటుంబం ఆత్మహత్య, లేకపోతే తనకి ఇంకా పెళ్ళవలేదని ఆడపిల్ల ఆత్మహత్య, ఉద్యోగం రాలేదని మగపిల్లవాడు ఆత్మహత్య. ఈ ఆత్మహత్యలన్నిటికీ కారణం ఎక్కడ అంటే సహనము అన్న మాటని కోల్పోవడమే. వాల్మీకి మహర్షి రామాయణంలో ఒక తీర్పు చెప్తారు. కళ్యాణీ పతగాదేయం లౌకికీ ప్రతిభాతిమా ఏతి జీవంతి మానందో నరం వర్ష శతాదపి. మనుష్యునికి 100 సంవత్సరాల వయస్సు, 99 సంవత్సరముల 364 రోజుల 23 గంటల 59 సెకండ్లు కష్టములతోటే బతికినా చిట్ట చివర 107 పూర్తయ్యే 1 సెకండ్లో నువ్వు శుభవార్త వింటావు, నువ్వు అలా ఓర్పుతో ఉండగలిగితే. కాబట్టి ఓర్పు అంత ప్రధానం. కలియుగంలో ఏ లక్షణాన్ని మనుష్యులు కలిగి ఉండాలో, ఏ రంగంలో వృద్ధిలోకి రావాలనుకున్న వాడైనా ఆ సహనం ఉండాలి. ఆ సహనము మీరు విడిచిపెట్టేశారనుకోండి అంతే. మీరు చూడండి, నేను మీతో యథార్థం మనవి చేస్తున్నాను. వెంకటేశ్వరావతారం అంటే ఏదో తిరుపతి వెళ్ళిపోవడమును, ఆ హుండీలో డబ్బులు వేసేయడం వచ్చేయడం అనుకున్న వాడికి అంతవరకే పనికి వస్తుంది. అది కాదు, వెంకటేశ్వరావతార కదలికలో మీకు ఒక బోధ ఉంది అని మీరు అనుకుంటే మీ జీవితం పండడానికి వెంకటరమణుడు కారకుడు అవుతాడు. మీరు ఈ పొద్దున్నే లేచి ఇలా పేపర్ చదవండి, మీకు ఎంత ఉద్రేకం కలుగుతుందో.
మీ సహనాన్ని కోల్పోయేటట్టే ఉంటాయి లోకంలో జరిగే సంఘటనలన్నీ. ఎందుకని? అది కలియుగం యొక్క లక్షణం. ఎక్కడ కోపం ఆవహిస్తుందో అక్కడ ఆలోచన నశించిపోతుంది. క్రుద్ధ పాపం న కుర్యాత్కః క్రుద్ధో హన్యాత్ గురుదపి క్రుద్ధ పరుషయా వాచ నరం సాధు నధీక్షిపేత్. ఆ క్రోధం వచ్చిన వాడు గురువుని కూడా చంపేస్తాడు. ఎందుకంటే ఇంకా యుక్తాయుక్త విచక్షణ అన్న హద్దు నశించిపోతుంది ఆ కోపంలో. ఆ కోపంలో ఏం మాట్లాడుతున్నాడో ఏం మాట్లాడకూడదో ఏమీ తెలియదు. యథోరగస్త్వచం జీర్ణాం సవై పురుషముచ్యతే. ఆ హద్దు దాటకుండా కోపాన్ని అవసరమైతే తెచ్చుకుని, ఓ ఇంతకన్నా నేను కోపధారిని కాకూడదని తన ఒంటిలో పుట్టినటువంటి కుబుసాన్ని తానే విడిచిపెట్టేసిన పావులా తన కోపాన్ని తాను ఒక హద్దు దాటిన తర్వాత ఉంచుకోకుండా విడిచిపెట్టగలిగిన వాడెవడో వాడు ధన్యాస్తే పురుష శ్రేష్ఠాః యో బుద్ధ్యా కోపముద్ధితం నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్ని వివాంభస. అగ్నిహోత్రము పెరగకుండా ఆర్పిన వాడు ఎటువంటి వాడో, కోపము ప్రజ్వరిల్లకుండా నియంత్రించుకున్నవాడు ధన్యుడు. ఆ ధన్యుణ్ణి పాపం అంటదు. నిన్నటి రోజున మీకు చెప్పాను, పాపం అన్న మాటకు అర్థమేమి? ధన్యుని చెనకలేనిది ఏదో దానికి పాపమని పేరు. ధన్యుడనగా ఎవడు ప్రతి దానికి హద్దు పెట్టుకుంటాడో, చెలియలి కట్ట పెట్టుకుంటాడో, ఆ చెలియలి కట్టని తనంత తానెవడు దాటడో వాడు ధన్యుడు. సముద్రం భూమి మీదకి వచ్చి పడిపోయేటటువంటి శక్తి లేక ఉండిపోతుంది. అలాగా ఈ ఒడ్డు నేను దాటి రాను అని ఏదో ఒక గోనె బస్తాలో పెట్టి మూట కట్టేస్తే కాళ్ళు చేతులు గింజుకుంటున్న వాడిలా పొంగి పొరలుచు వచ్చి పృథివీపై పడకుండా కడలి రాయుడి కాళ్ళు కట్టాడయా ఉన్నాడయా దేవుడు ఉన్నాడయా. ఆ సముద్రుడు ఆ చెలియలి కట్టను అడ్డు పెట్టుకుని అక్కడ వరకే వచ్చి వెనక్కి ఎందుకు ఎడుతున్నాడు అంటే ఆయన పెట్టుకున్నాడు ఒక నియతి, నేను దాటి రాను. ఆయన వచ్చేస్తాను అని అన్నాడు అనుకోండి, మీరు ఆపగలరా నేను ఆపగలనా? ఆపలేము. అందుకే ఈ ఓర్పు ఎక్కడ ఉంటుందో అక్కడ పొంగు కుంగు ఉండదు. పొంగు కుంగు లేకపోవడం ఓర్పుకి మారు పేరు. పొంగు కుంగు ఉంటే ఓర్పు పోతుంది. ఎందుకో తెలుసా అండి? ఏంటండి ఇంత గౌరవం పొంది నేను ఇలా కూర్చోవడమా అన్నాను అనుకోండి, పోతుందంతే. ఏంటండి నిన్న సాయంకాలం ఉపన్యాసం చెప్పినప్పుడు అంత వేదిక మీద కూర్చుంటాను, అన్ని పూలదండలేస్తారు, అన్ని నమస్కారాలు పెడతారు, నేను ఆఫీస్కి వెళ్ళి ఇంకోటికి నమస్కారం పెట్టడమా? నీ పెట్టడం ఏంటండి అన్నాను అనుకోండి, పోయిందంతే నా ధర్మం. ఇక్కడ నేను నమస్కారమును పొందడానికి యోగ్యుణ్ణి. రేపు నేను ఆఫీస్కి వెడితే నా పై అధికారి యందు నేను విష్ణు స్వరూపాన్ని చూడాలి. నాకు ఆయన విష్ణువు. ఆ విష్ణు స్వరూపాన్ని చూసి నేను ముందు నమస్కారం చేయాలి. అప్పుడు నాకు ఈ ఇక్కడ పొందిన సత్కారం అక్కడ నమస్కారానికి అడ్డొచ్చింది అనుకోండి, అప్పుడు పోయేదేది? నేను కృతకమైనటువంటి హద్దులు పెట్టుకొని నా ధర్మాన్ని నేను పోగొట్టుకుంటున్నాను. ఎక్కడి ధర్మం అక్కడే. అది తెలియాలి. అందుకే సముద్రం చూడండి, వానాకాలంలో నదులన్నీ చేరుతాయి, పొంగదు. వేసవి కాలంలో నీరంతా సూర్యుడు లాగుతాడు, కుంగదు. ఎప్పుడు ఒక్కలా ఉంటుంది. పొంగు కుంగు లేని సముద్రం చెలియలి కట్ట దాటదు. ఓర్పుతో సహనం. ఈ సహనం కలియుగంలో చాలా అవసరం. ఎక్కడ వరకు? చాలా ఓర్పుతో నువ్వు వ్యవహారాన్ని చక్కబెట్టాలి తప్ప ఒక్కొక్కసారి కోపం సాధనంగా వాడాలంతే. కోపాన్ని సాధనంగా వాడి నువ్వు చక్కబెట్టాలంతే. దాన్ని ఆ తర్వాత వెంటనే మనం అనుకున్న పని చక్కబడిపోతోంది, ఇంకా నువ్వు ఆ కోపం పట్టుకోకూడదు, అయిపోయిందంతే. అదొక పనిముట్టు. పటకారం ఎంతవరకు పట్టుకుంటావు? వేడి పాలగిన్ని చేత్తో పట్టుకోలేవు కాబట్టి పటకారతో పాలగిన్నె పట్టుకుంటావు. ఓహోహో పటకారా, వేడి పాలగిన్నెను అద్భుతంగా పట్టినావు, నిన్ను నీ విడిచిపెట్టను, పట్టి విడువరాదు నా చెయ్యిని పట్టుకుంటుటాయి. పటకారం ఎంతసేపు అంటే పాలగిన్నె దింపడం వరకే. కోపం ఎంతవరకు? ఒక ముఖ్య ప్రయోజనాన్ని సాధించడానికి అది ఉపకరణం. అయిపోయింది, అది సాధింపబడింది, దారిలోకి వచ్చేసారు, నువ్వు వదిలేయాలంతే వెంటనే. నేను అదే పట్టుకుని అదే పీక్కుంటూ కూర్చుంటే వాళ్ళు బాగుంటారు, నువ్వు వాడైపోతావు. కాబట్టి ఎంతవరకు పట్టుకోవాలో అంతవరకు పట్టుకోవడం చేతనవడం ఓర్పన్న హద్దు చేత నిర్ణయింపబడుతుంది. ఆ ఓర్మితో కార్యసాధన ఎలా చెయ్యవలసి ఉంటుందో కలియుగంలో అధికారం ఉన్నంత మాత్రం చేత సాధించలేరు. ఓర్మితోనే సాధించవలసి ఉంటుంది కలియుగంలో. ఎందుకో తెలుసా అండి? అధికారం ఉందని మీరు చేశారనుకోండి ఉపద్రవాలు వస్తాయి. మీరు ఓర్మితో చేశారనుకోండి, నా బాబు నాకన్నా అంటూ చేసిన వాడే ఉత్తమ అధికారి అవుతాడు లోకంలో. ఇది చెప్పడం
అంతటి స్థితికారుడై, అంతటి మహాపరిపాలకుడై, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడై, ఈతడఖిలంబునకు ఈశ్వరుండై సకల భూతములలో ఉన్న తాపగలు వాడితడు అంటారు అన్నమాచార్య స్వామి. అటువంటి వాడు ఒక్క శాసనం చేసి భృగువుని శిల కింద మార్చలేక కలియుగంలో ఏది ఉండాలో లోకానికి నేర్పడానికి లేస్తూనే ఉద్ధాయ వినయాన్వితౌ, వినయంతో నిద్రలేచాడు ఆయన. ఆయన నిద్రపోతే కదూ నిద్ర లేవడానికి, ఆయన తంతాడని తెలుసు తండించుకున్నాడు. ఎందుకు తండించుకున్నాడు? అలాగే ఉంటుంది కలియుగం అంటే. నువ్వు ఓపిక పట్టి సంస్కరించాలి తప్ప శపిస్తూ పోతే లోకంలో ఎవరు మిగలరు. కాబట్టి ఇప్పుడు లేచి ఆయన ఏం చేశాడు? గబగబగబా శేషసైనాన్ని దిగొచ్చి రెండు పాదాలు పట్టుకున్నాడు భృగువు. పట్టుకుని ఆయన అన్నాడు, అయ్యయ్యయ్యో ఎంత పని చేసేశారండి, నన్ను తన్యావయా అని కోప్పడలేడు. వజ్రాధృతరం విద్ధిమచ్చరీరం ద్విజోత్తమ కిమర్థం తాడితం విప్ర కోమలాంగ్రి తలేనతం అని అడిగాడు. వజ్రాధృతరం విద్ధి, ఈ శరీరం ఉంది చూశారు మహర్షి, ఇది వజ్రం లాంటిది, బహుకఠినం, చాలా కఠినంగా ఉంటుంది. ఎన్ని యుద్ధాలు చేసిందో. ఇది నశించే శరీరం కాదు, మెత్తటి శరీరం గట్టి అయి మెత్తగా అయిపోతుంది, అది ధర్మం. అందుకే పెరిగినన్ని రోజులు శరీరం అంటారు. 50 దాటిన తర్వాత ఇంకా శరీరం అనకూడదు, దేహం అనాలంటే ఇంకా దహింపబడడానికి సిద్ధపడుతోంది. అందుకని మొదటి గుర్తు ఏమిటంటే, అబ్బాయి ఇంకా ఇది వెళ్ళిపోవడానికి పెట్టె సర్దేస్తోంది అని గుర్తు ఏమిటంటే, నల్లగా ఉన్నది తెల్లబడ్డం మొదలవుతుంది. జుట్టు తెల్లబడుతోంది అంటే అన్ని తెలుపులోంచి వచ్చాయి, అన్ని తెలుపులో కలిసిపోతాయి. ఎందులోంచి వచ్చి ఓపికతో నిలబడ్డావో అవి ఉపసంహార ప్రక్రియ ప్రారంభమైంది. కొత్త కొత్త ఆభరణాలు వస్తాయి. ఇప్పటి వరకు ఇది లేకుండా చూసిన వాడికి ఇది లేకుండా ఇప్పుడు కనపడదు. ఇలాంటివన్నీ వస్తున్నాయి అంటే గుర్తు ఏమిటంటే ఉపసంహార ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులోంచి వచ్చావో అందులోకి వెళ్ళవలసినటువంటి ప్రస్థానం మొదలైపోయింది. ఒకానొక నాడు అది పూర్తిగా నిర్ణయింపబడిన నాడు ఇది కూడా కదలడం మానేస్తుంది. దీన్ని వాళ్లే పట్టుకెళ్ళి కట్టెలలో పెట్టేస్తారు. దహింపబడుతుంది, దహింపబడే స్వరూపాన్ని పొందేస్తోంది. కాబట్టి దేహం అంటారు. పెరుగుతుంటే శరీరం అంటారు. 50 తర్వాత ఇంకా దహనమునకు దగ్గర పడుతూ ఉంటుంది, అందులో మళ్ళీ మెత్తబడిపోతుంది. పుట్టినప్పుడు కాలు ముట్టుకున్నా, చేయి ముట్టుకున్నా, బొగ్గ ముట్టుకున్నా, గుండెలు ముట్టుకున్నా, పొట్ట ముట్టుకున్నా మెత్తగా ఉంటుంది. దూదిలే ఎలా ఉందో మా అబ్బాయి బొజ్జని ఇలా ముట్టుకుంటే మెత్తగా ఉంటుంది. వాడి పొట్టలో తండ్రి నోరు పెట్టి ఏదో ఊత్తూ ఉంటాడు, ఊతుంటే చప్పుడు వస్తుంది, వాడి కిలకిల నవ్వుతూ ఉంటాడు. ఏది పెద్ద అయ్యాక పెట్టండి, వజ్రంలా ఉంటుంది వాడి కడుపు. కాబట్టి శ్రీ మహావిష్ణువు అన్నారు వజ్రాధురతరం విద్ధి. ఈ శరీరం వజ్రంలా చాలా గట్టిగా ఉంటుంది. ఇన్ని యుద్ధాలు చేసింది. దీన్ని తన్నడం, దీన్ని తంతే ఏమవుతుంది? మీ కాళ్ళు నొప్పెట్లా? ఎంత ఆశ్చర్యం అండి, ఎంత ఓర్పండి. ఆయన చేత కాక ఇదంతా కాదు. ఎందుకో తెలుసా? కలియుగంలో అసలు ఎలా ఉండాలో నేర్పుతున్నాడు ఆయన. ఇది నోటితో చెప్పక్కర్లేదు. ఆయన అవతారంగా రావడానికి కదిలిన మొదటి కదలికలో చూపించినటువంటి పాఠం ఏదుందో, సందేశం ఏదుందో అది లోకము పట్టుకుని అన్వయం చేసుకోవాలి. అందుకే మీకు అసలు వెంకటాచలం వెళ్ళేటటువంటి వాళ్ళకు వచ్చే మొదటి పరీక్ష ఎక్కడంటే, కోపం వచ్చేవే ఉంటాయి. అన్నిటికీ క్యూలే, పెద్ద పెద్ద క్యూలే. ఇంకక్కడి నుంచి దొంగదారుల కోసం వెతుకులాట. తెలిసిన వాడు ఎవడైనా ఉన్నాడా? విఐపి లెటర్లు దొరుకుతాయా? రికమెండేషన్తో వెళ్ళిపోవచ్చా? ఈశ్వరుడి దర్శనానికి రికమెండేషన్ ఏమిట్రా? ఏదో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి రికమెండేషన్ చేయించుకుని ముందు లోపలికి వెళ్ళిపోయినట్టు అక్కడ కూడా మహాన్యాయం. నీలాగే జ్వరం ఉన్న వాళ్ళు చాలామంది ఉంటే నువ్వు రికమెండేషన్ చేయించుకుని లోపలికి వెళ్ళండి. నీకు డాక్టర్ గారు తెలిసి పిలిస్తే వేరే విషయం, అది వేరు. అది ఆయనకి నీ పట్ల ఉన్న గౌరవం. నువ్వు ఎవరితో తీసుకొచ్చి రికమెండేషన్ చేయించిన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం ఏంటి? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళడమే అంత అన్యాయం అయితే ఈశ్వరుడి దగ్గరికి రికమెండేషన్ చేయించుకుని వెళ్ళడం ఎంత అన్యాయం అండి? అంటే ప్రతిదానికి కోపం వచ్చేవే ఉంటాయి, ఏదో కోపం వచ్చే సందర్భాలు ఉంటాయి. ఎందుకుంటాయో తెలుసా అండి? నా దర్శనానికి వచ్చావు కదా, నేను కదిలి నీ కోసం వచ్చాను కదా, నేను రావడంలో అంత ఓర్పు పట్టా, తన్నినే ఓర్చా. ఏ పాటి ఓర్పు పడుతున్నావురా జీవితంలో? అది పడితే నేను నిన్ను చూసి పొంగిపోతాను. అసలు ఓర్పు లేకుండా ఉత్తుత్తినే నా దగ్గరికి వచ్చి దొంగ నమస్కారాలన్నీ పెడుతుంటే నువ్వు నేర్చుకున్నది ఏముంది? వెంకటరమణుడి భక్తుడు అంటే, వెంకటేశ్వర దీక్ష అంటే వెంకటేశ్వరుడు లోకానికి ఇచ్చిన సందేశాన్ని పట్టుకోగలగడం.
కాబట్టి ఆయన అన్నారు, వజ్రాధృతరం విద్ధి మచ్చరీరం ద్విజోత్తమ కిమర్థం తాడితం విప్ర కోమలాంఘ్రితలేనతం. చాలా కోమలంగా ఉందే మీ పాదం యొక్క అరికాలు, ఇంత మృదువుగా ఉన్న అరికాలుతో ఈ శరీరాన్ని తన్నారా, ఉండండి ఎంత నిప్పెట్టిందో అని వెంటనే గబగబా ఆయన ఏం చేశాడంటే ప్రక్షాళ్యో ఉష్ణోదకం తీసుకొచ్చి వేడి నీళ్లు తీసుకురా అని వేడి నీళ్లు తెప్పించి, మనం చూడండి ఏమైనా కాస్త కాళ్ళు నొప్పి పెడితే వేడి నీళ్లు పోసుకుంటాం, పెట్టండి గిన్నెలో అని ఓ గిన్నెలో ఆ కాళ్ళు పెట్టించి ఒక పళ్ళెంలో వేడి నీళ్లు పోసి ఆ పాదాలు కడిగి, ఇప్పుడు ఎంత పొంగిపోతాడు భృగు అంటే అత్యంత ముక్కోపికి సత్కారమే విరుగుడు. సత్కారం చేసేసారనుకోండి, ఆయన ఏం సర్టిఫికేట్ ఇస్తాడంటే ఈయనంత మంచివాడు లేడంటాడు. అది పరిశీలనం చేతి ఇచ్చిందా, ఆయనకి జరిగినటువంటి సత్కారం చేతి ఇచ్చిందా? అంటే నీకు సత్కారం ఎక్కడ బాగా జరిగిందో ఆయన పూజనీయుడా, అదే నువ్వు సర్టిఫికెట్లు ఇచ్చే విధానం. అంటే కలియుగం అలా ఉంటుంది. నువ్వు ఏం చేస్తున్నావు అన్నదాన్ని బట్టి నీకు గుర్తింపు ఉండదు. నీవు అవతల వాళ్ళ దగ్గర ఎంత ప్రాపకం సంపాదించగలవు, ఎంత బాగా పొగడగలవు అన్నదాన్ని బట్టి నీకు గుర్తింపు ఉంటుంది. కానీ ఆ గుర్తింపు ఈ శరీరమునకు సంబంధించింది, దీన్ని తృప్తిపరుచుకోవడానికి సంబంధించింది. ఈశ్వరుడి దగ్గర గుర్తింపు కావాలనుకున్నవాడు ఇటువంటి హేయమైనటువంటి మార్గములను అనుసరించక్కర్లేదు. ఆయనకి తెలుసు ఎవడు యోగ్యుడో, ఆయనకి తెలుసు, ఆయన అనుగ్రహించగలడు. కాబట్టి ఇప్పుడు ఆ వేడి నీళ్లతో కడిగి ఆయన ఊరుకోలేదు. లక్ష్మీదేవిని దగ్గరికి పిలిచి అన్నాడు, స్వగృహం సకుటుంబంచ సర్వలోకం విడంబయం అన్నారు. లక్ష్మీదేవి యొక్క తల మీద నీళ్లు చల్లాడు. ఎందుకు చల్లుతున్నానో తెలుసా లక్ష్మి? ఈ నీళ్లు ఏమిటనుకుంటున్నావు? ఏం సామాన్యం అనుకుంటున్నావా? ఇవి దధార శిరసాతోయం. ఆ నీళ్లు తీసి తన తల మీద చల్లుకున్నాడు. పైగా అన్నాడు, విప్ర పాదోద్గతం శివం. మహానుభావుడు భృగు అంటే సద్బ్రాహ్మణుడు, ఆయన పాదములు కడిగిన నీళ్లు, వీటిని తల మీద చల్లుకోవాలి లక్ష్మి అని తల మీద చల్లుకుని, లక్ష్మీదేవి తల మీద చల్లి, కొడుకుని పిలిచి మన్మధుల్ని ఆయన తల మీద చల్లి, తన చుట్టూ ఉన్నటువంటి ఆ పరివారం అందరి తల మీద చల్లి, ఆ గిన్నె పట్టుకుని ఏదో ఇంట్లో పుణ్యాహమాచరం చేయించుకుంటే చల్లుకున్నట్టు ఓ ఆవిడి మండోటేసుకుని స్వగృహం వైకుంఠం అంతా ఆయనే చల్లుకున్నాడు. ఆ నీళ్లు ఎంత పొంగిపోతారండి భృగు. సకుటుంబంచ తన ఇంట్లో అంటే వైకుంఠంలో తన పక్కన ఉన్న వాళ్ళందరి తల మీద చల్లాడు. ఎందుకుట? సర్వలోకం విడంబయం, లోకములనన్నిటినీ కూడా ఒక మార్గమును చూపించడానికి, భృగువుకి బుద్ధి చెప్పడానికి తప్ప నిజంగా భృగువు చాలా గొప్ప పని చేసేశాడని కాదు. భృగువుకి బుద్ధి చెప్పడానికి తాను సహనంతో ఉండడం వినా కలియుగంలో మార్గం లేదు. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ చేసి ఆ పాదాలు తుడిచేసి చక్కగా ఇలా పడుకోండని ఆ కాళ్ళు ఒత్తినట్టుగా ఒత్తుతూ, ఇంత అహంకారానికి కారణం భృగువుకి అరికాల్లో కన్నుంది. కాళ్ళొత్తుతున్నట్టుగా ఒత్తుతూ అరికాలులో ఉన్న కాలు తన బొట్టన వేలితో చిదిమేశాడు. అప్పుడు భృగువుకి బుద్ధి వచ్చింది. సరే, అది వేరు మాట. ఈయన అప్పుడు గబగబా కిందకెళ్ళి శ్రీ మహావిష్ణువుని అందరూ ఆరాధించవలసినదే అని ఒక తీర్పు చెప్పారు. ఆ యజ్ఞం అక్కడ పూర్తయిపోయింది. ప్రధాన ప్రయోజనం ఏమిటి? స్వామి కదిలి రావాలి వెంకటేశ్వరుడిగా. స్వామి కదిలి రావడము అన్న మాట యందు మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి. ఆయన మీకు అనుగ్రహించడము అంటే ఆయన గుండెలలో దయ కదలాలి. ముందు దయ అన్న భావన కదిలిందనుకోండి, మీకు ఉపకారము అన్న క్రియ తర్వాత కనపడుతుంది. ఇప్పుడు నాకు ఏదో ఒక ఉపకారం కావాలి, నేను మా అధికారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఈ ఉపకారం చేసి పెట్టండి అని అడిగాను. ఇప్పుడు ఆయనకి నేను చెప్పిన పరిస్థితులను విని ఇతనికి ఉపకారం చెయ్యవలసిందే అని నా యందు దయ ముందు కలిగిందనుకోండి, నేను కోరుకున్న ఉపకార రూపంలో ఆయన సంతకం పెట్టో ఆర్డర్ ఇస్తారు కదండి. ముందు దయ గుండెల్లో కదలాలి. దయ గుండెలలో కదిలితే వెనక ఉపకారం అన్నది కనబడుతుంది. వెంకటేశ్వరుడు కదలాలంటే ముందు ఆయన దయ కదలాలి. ఆయన దయ కదిలితే తప్ప, ఆయన కారుణ్యము కదిలితే తప్ప
ఆయన కదలడం ఉండదు. ఎప్పుడు భావన యందు ముందు కారుణ్యము కదులుతుంది. దయ కదిలితే ఉపకారం అన్నది మీకు ఒక రూపంగా పైకి కనపడుతుంది. ఎవరినో చూశారు, ఆయన మంచి కళ్ళ డాక్టర్ గారు, తన కారు కిందే పడిపోబోయింది ఎవరో ఒక అమ్మాయి. గబగబా దిగొచ్చి ఏమమ్మా అలా వచ్చామన్నారు. సార్ నాకు కళ్ళు లేవు సార్ అంది ఆవిడ. అంతే, ఆయనే కళ్ళ డాక్టర్ గారు, ఆయనకి దయ కలిగింది. ఇన్ని ఆపరేషన్లు చేశాను, పాపం ఇంత చక్కగా ఉంది ఈ పిల్లకి కళ్ళుంటే ఎంత బాగుండేదో అనిపించింది. కూర్చో కారులో తీసుకుపోయిన ఆపరేషన్ చేసేసాడు, కళ్ళు వచ్చేసి. కళ్ళు వచ్చేయడం ఆయన దయకి ఫలం. అసలు ముందు ఆయన దయ కదలాలి కదండి, గుండెల్లో ఆయన దయ కదలాలి. గుండెలలో ఉన్న దయ కదలడం అమ్మవారు కదలాలి. ఆవిడే కదా దయాస్వరూపిణి. ఆవిడ ముందు కదిలితే తప్ప లోకానికి ఒక పాఠము రాదు. వెంకటేశ్వర అవతారము కాబట్టి ఆవిడ ఒక చిత్రమైన ప్రతిపాదన చేసింది. భృగువు వెళ్ళిపోగానే ఆవిడంది, స్వామి నేను నిన్ను ఎప్పుడు ఆలింగనం చేసుకుంటూ ఉంటాను. నేను ఆలింగనం చేసుకునేటటువంటి స్థలం నీ వక్షస్థలం. నీ వక్షస్థలం నా వక్షస్థలంతో రాపాడబడితే దాన్ని ఆలింగన సుఖము అంటారు. పుత్రగాత్ర పరిష్వంగము కన్నా సుఖము ప్రపంచమునందు లేదు అని. కొడుకుని కౌగిలించుకోవడం అంటే కొడుకు యొక్క గుండె, కొడుకు యొక్క వక్షస్థలం తండ్రి యొక్క వక్షస్థలానికి పూర్తిగా తగిలేటట్టుగా ఒకరినొకరు కౌగిలించుకోవడం. అలా కౌగిలించుకుంటే ఒక గొప్ప సంతోషం ఉత్పన్నమవుతుంది. ఒక కొడుకుని తండ్రి కౌగిలించుకున్నట్టు నేను నిన్ను ఆలింగనం చేసుకుంటూ ఉంటాను భర్తవి కనుక. నేను నిన్ను ఆలింగనం చేసుకోవడము అనేటటువంటి నా తృప్తి స్థానము నీ గుండె. నా తృప్తి స్థానమును నీతో సమానుడు కానివాడు, నీకు కొడుకు సదృశుడు, ఒక ఋషి, ఒక మనుష్యుడు తన్నాడు. ఇది అపచారం. తండ్రిని కొడుకు తన్నకూడదు, తన్నాడు, నువ్వు సహించావు, పైగా కాళ్ళు కడిగావు. ఏ నా ఆలింగన స్థానము అవమానింపబడిందో దాన్ని నేను హర్షించలేదు. కాబట్టి కరవీరపురం గచ్చామి గరుడధ్వజ, నేను కరవీరపురం వెళ్ళిపోతున్నాను, వెళ్ళిపోయి అక్కడ ఉంటాను. నేను వైకుంఠంలో ఉండదలుచుకోలేదు కొంతకాలం. నాకు రోషం వచ్చింది, కోపం వచ్చింది, నేను వెళ్ళిపోతున్నాను అంది ఆవిడ. అయితే మీరిక్కడ తడితోసి జగన్నాథ మదాలింగ స్థల, నేను ఏ ప్రాంతాన్ని కౌగలించుకున్నప్పుడు నా గుండెల చేత రాపాడిస్తానో ఆ స్థానాన్ని తన్నాడే. లేదు, నా నివాస స్థానాన్ని తన్నాడైన, నువ్వు నాకు ఇచ్చిన స్థానం గుండె, అక్కడ తన్నాడు. కాదు, నీ గుండె నా ఐదోతనానికి గుర్తు, దాన్ని తన్నాడైన. నాకు బాధ కలిగింది, నువ్వు క్షమించావు, నేను క్షమించలేను. నువ్వు క్షమించిన వాడిని నేను శపించలేకపోతున్నాను, కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను వైకుంఠం నుంచి అని. ఎక్కడికి వెళ్ళిపోతుందో చెప్పింది ఆవిడ, చెప్పకుండా వెళ్ళిపోలేదు ఆవిడ. గచ్చామి గరుడధ్వజ, నేను వెళుతున్నాను ఎక్కడికో తెలుసా, కరవీరపురం వెళ్ళిపోతున్నాను, కొల్హాపురం వెళ్ళిపోతున్నానని తల్లి వెళ్ళిపోయింది లక్ష్మీదేవి. వెళ్ళిపోతే అక్కడ ఒక పెద్ద గమ్మత్తోడు జరిగింది. ఆవిడ వెళ్ళిపోయినటువంటి ఉత్తర క్షణంలో యదాగత మహాలక్ష్మి తథా నారాయణో హరిహి, ఆవిడ వైకుంఠం నుంచి వెళ్ళిపోగానే శ్రీ మహావిష్ణువుకి ఒక్క క్షణం కూడా అక్కడ ఉండబుద్ధి లేదు, ఆయన వెళ్ళిపోయి. ఇది బాహ్యంలో లక్ష్మీదేవి వెళ్ళిపోయింది కాబట్టి ఉండలేక ఆయన వెళ్ళిపోయాడు. ఆంతరంలో దయ కదిలితే కానీ వెంకటేశ్వరుడు కదలడు. ఆయన కదిలి వస్తున్నాడు అవతారానికి. కింద ఇక్కడ నిలబడడం కోసం మహానుభావుడు బయలుదేరి వస్తున్నాడు. ఇందులో మీరు ఒక పెద్ద రహస్యాన్ని ఒకదాన్ని పరిశీలించవలసి ఉంటుంది. ఆమె నిత్యానపాయిని కదా, తెల్లవారి లేస్తే లక్ష్మీదేవికి పూజ చేస్తే మనం నిత్యానపాయనీం నిరవద్యాం దేవదేవ దివ్య మహిషీం అని చెప్తున్నాం కదా. అటువంటి తల్లి ఎప్పుడూ వీడి ఉండని తల్లి కదా. శ్రీరమ సీతగాగ నిజసేవక బృందము వీరవైష్ణవాచార జనంబుగాగ విరజానది గౌతమిగాగ వికుంఠమున్నారయ భద్రశైల శిఖరగ్రముగాగ వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడముదాచరధీ కరుణాపయోనిధి అని కదా గోపరాజు గారు. ఆయన రాముడిగా వస్తే ఆమె సీతగా వస్తుంది, ఆయన కృష్ణుడిగా వస్తే ఆవిడ రుక్మిణిగా వస్తుంది. ఆవిడ నిత్యానపాయిని, ఆయన్ని విడిచిపెట్టి ఉండదు. అటువంటి తల్లి విష్ణువుని విడిచిపెట్టి వెళ్ళిపోవడం ఎలా కుదురుతుంది అంటే, ఆవిడ నిజంగా విడిచిపెట్టి వెళ్ళిపోయింది కాదు, ఆయన ఎక్కడికి రావాలో మార్గం సూచిస్తుంది. ఎక్కడికొచ్చి ఆయన నిలబడాలో ఆవిడ మార్గాన్ని ప్రచోదనం చేస్తోంది. నువ్వు ఇక్కడికొచ్చి నిలబడాలి, నిలబడి అనుగ్రహించాలి వీళ్ళందరినీ. కాబట్టి ఆవిడ వెళ్ళిపోగానే ఆయన ఉండలేకపోయాడు.
అసలు రహస్యం ఏమిటో తెలుసా అండి? వేదం మనకు ఒక మాట చెప్తోంది. పురుషుడు అగ్నిహోత్రం చేస్తాడు. అగ్నిహోత్రం కానీ సంధ్యావందనం కానీ ఇలాంటివి చేసేటప్పుడు తాను అమ్మడానికి అధికారం ఉన్న ప్రదేశం ఏదున్నదో, విక్రయించడానికి తనకి అధికారం ఉన్న ప్రదేశం ఏదున్నదో అక్కడ తన పక్కన తన భార్య లేని స్థితిలో తాను అగ్నిహోత్రం చేయడానికి అనర్హుడు. నేనే నా ఇంట్లోనే అగ్నిహోత్రం చేస్తున్నాను, నా భార్య నా పక్కన లేదనుకోండి, ఆ సమయంలో నేను విక్రయించడానికి అధికారం ఉన్న ప్రదేశంలో, అంటే ఇంట్లో ఎంత మేర అమ్మడానికి నాకు అధికారం ఉందో అది కాకుండా మా అన్నయ్య ఇంట్లో పక్కన ఉన్నా సరే నేను అగ్నిహోత్రం చేయకూడదు. నేను విక్రయించడానికి అధికారం ఉన్న ప్రదేశంలో నా భార్య తిరుగుతుండగానే నేను అగ్నిహోత్రం చెయ్యాలి. ఎందుకని? ఈయనకి గృహస్థు అని ఒక పేరు, ఆమెకి పత్ని అని ఒక పేరు. పత్ని అంటే ఆమె పక్కన ఉంటే తప్ప ఈయన కొన్ని చెయ్యడానికి వీలు లేదు, ఈయన ఇవి చెయ్యడానికి అర్హుడే. ఆడదాని మెడలో మంగళసూత్రాన్ని చూడగానే ఆమె సువాసిని అని ఎలా నమస్కరిస్తామో, ఈయన మంగళప్రదుడు, ఈయన అగ్నికార్యం, హోమం, యజ్ఞం, యాగం, కన్యాదానం, పూజ చెయ్యడానికి అర్హుడు. ఎడంభుజం మీద ఉత్తరీయం. ఆ ఉత్తరీయం ఆయన అధికారాన్ని సూచిస్తుంది. మంగళప్రదుడు ఆయన భార్యాసహితుడు, ఆయన యజ్ఞయాగాదులు చేయవచ్చు అని. పత్ని అన్న మాటకి అంత లోతైన అర్థం ఉంది. కాదు మీతో నేను ఒక విషయాన్ని మనవి చేస్తాను. ఆమెయే ఆ ఇంటి లక్ష్మి. అందుకే పీటల మీదకి తీసుకొచ్చేటప్పుడు గౌరీ పూజ వరకు ఆమె నడిచి రావచ్చు. గౌరీ పూజ చేసిన తరువాత ఇక ఆడపిల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లిపీటల మీదకి నడిచి రాకూడదు. ఎందుకు రాకూడదో తెలుసా అండి? ఆమెతో గౌరీ పూజ చేయించినప్పుడు కన్యావరణ అయిపోతుంది. ఆమెని ఆయనకి ఇల్లాలుగా ఇవ్వడానికి తీసుకొస్తున్నారు పీటల మీదకి. ఇప్పుడు ఆయనకి ఆమె లక్ష్మి, ఆయనకి లక్ష్మిగా వస్తున్నది నడిచి రాకూడదు. లక్ష్మి రథం మీద రావాలి, గౌరవంగా రావాలి, మర్యాదతో రావాలి. అందుకని ధాన్యం పోసినటువంటి గంపలో కూర్చోపెట్టి, ఈమె లక్ష్మి, నీవు నారాయణుడవు, నీకు ఈమెనిస్తున్నామని మేనమామల ముద్దు మేలైన ముద్దు, ఈమె వృద్ధిలోకి రావాలని మేనమామలందరూ కలిసి లక్ష్మికి తీసుకొస్తున్నారు. కాబట్టి బుట్టలో పట్టి తీసుకొస్తారు. మా అక్క చెల్లెలికి తోడ పుట్టినందుకు మేము పొందిన అదృష్టం ఏంటంటే, మా అక్క చెల్లెలి కడుపున పుట్టిన లక్ష్మిని మేము పట్టుకుని తీసుకెడుతున్నాం, నారాయణుడి దగ్గరికి తీసుకెడుతున్నాం, ఇంతకన్నా మాకేం కావాలి అని వాళ్ళు పంచెలు కట్టుకుని ఉత్తరీయాలు వేసుకుని వాళ్ళు బుట్ట పట్టుకుని ఎడతారు లక్ష్మీదేవిని. లక్ష్మీదేవిని పట్టుకుని తీసుకొచ్చి నారాయణుడికి అప్పచెప్పారు. కాబట్టి మగపెళ్లి వారు మురిసిపోయి లక్ష్మినే తెచ్చి తనకు అప్పచెప్పారంటే మామగారు మురిసిపోవాలి. తనింటికి లక్ష్మీదేవి వచ్చింది కాబట్టి ఎక్కడో పుట్టిన పిల్ల ఇక్కడికి వచ్చింది, ఇంటి పేరు వదిలేసింది, వంశం వదిలేసింది, గోత్రం వదిలేసింది. తన కొడుకు యొక్క తేజస్సు స్వీకరించి తన వంశానికి ఉద్ధారకుణ్ణి కనిస్తోంది. తను తాతయ్య మనవణ్ణి చూసుకుని మురిసిపోతున్నాడు. ఇన్ని తరాలు చూశానని తాతగారు అని పిలిపించుకుని సంతోషపడిపోతున్నాడు. అందుకని మామగారు ఆ రోజున మురిసిపోయి పిల్లని బుట్టలో పెట్టి తెచ్చినందుకు తన ఆనందమును ఆవిష్కరిస్తూ, మీరు 10 కాలాలు జీవించి ఉండండి అని ఆయుర్దాయకారకముగా అంచు కలిగిన వస్త్రాన్ని బహూకరిస్తాడు. వస్త్రద్వయం, ఒకటి ఇవ్వకూడదు కాబట్టి పంచెల చాపు లేదా ఉత్తరీయంతో కూడిన పంచెని ఆ బుట్టలో తీసుకొచ్చిన వాళ్ళందరికీ బహూకరిస్తారు. అసలు ఆడపిల్ల జీవితంలోకి ప్రవేశించడమే అంత గమ్మత్తు. పెళ్ళైపోయిన తర్వాత ప్రధాన హోమం దగ్గరికి వెడుతుంటాడు పురుషుడు. వెళ్ళేటప్పుడు భార్యని తీసుకెళ్లేటప్పుడు ఒక మంత్రం ఉంటుంది, ఆ మంత్రం చెప్పి తీసుకెళ్ళాలి. ఏమని తీసుకెళ్తాడో తెలుసా అండి? నీవు స్వామిని అయి నడిచిరా అంటాడు. అంటే హోమం చేయడానికి ప్రధాన హోమం రాత్రి ముహూర్తం అయితే రాత్రి చేసేస్తారు. ప్రధాన హోమం చేసేటప్పుడు భార్య పక్కన కూర్చోవాలి అంటే తన అభ్యున్నతికి అంతటికీ ఇక ఆమె కారణమై ఉంటుంది. కాబట్టి ఆమె స్వామిని అంటే ఆమెయే ఆ ఇంటి యజమానురాలు. గృహిణి గృహముచ్యతే. గృహము అని దేనికి పేరు? భార్య ఉంటేనే దానికి గృహమని పేరు. భార్య లేదు, అది గృహము కాదు. కాబట్టి ఆయన గృహస్థు కాడు కాబట్టి ఆయనకి యజ్ఞం కాని, యాగం కాని, అగ్నిహోత్రం కాని, తన కడుపున పుట్టిన పిల్లని కన్యాదానం చేసే అధికారం కానీ ఆయనకి లేవు. ఇంకో జంటని కూర్చోబెట్టి చేయించాలి. భార్యాస్థానము అంత గొప్పది. అందుకే శాస్త్రం దాన్ని ఇంకొక పేరుతో పిలవదు, పత్ని అని పిలుస్తుంది. పత్ని వేరు, భార్య వేరు, సతి వేరు.
వీటికి అర్థాలు వేరుగా ఉంటాయి. పత్ని అన్న మాటకు అర్థం ఏంటంటే, అందుకే ధర్మపత్ని సమేతస్య అంటాం. తన పక్కన కూర్చుని అగ్నిహోత్రాది క్రతువులు చేయడానికి అధికారము పొందినదెవరో ఆమె మాత్రమే పత్ని. ఏ సత్రవుకో వెళ్ళి తిన్నవాడు సత్రవుకో వెళ్ళి నిద్రపోయిన వాడిది ఎంతటి దయనీయమైన స్థితో వాళ్ళు గంట కొడితే వెళ్ళి తినాలి తప్ప తాను వెళ్ళి ఏమండోయ్ పెట్టేయండి ఇంకా అంటే కాసేపు కూర్చొని గంట కొడతారంటారు. ఒక ఆశ్రమంలోనో ఒక సత్రంలోనో బ్రతికేవాడు ఎటువంటి వాడో, ఎంత గొప్ప ఇంట్లో తాను బ్రతుకుతున్నా, ఎంతమంది ఉన్నారనుకున్నా, భార్యాహీనుడు కేవలం శత్రువులో బ్రతుకుతున్నవాడే, వాడు గృహమునందున్నవాడు కాడు. ఎందుకనంటే గృహిణి లేదు. గృహిణీ గృహముచ్యతే వేదమూలమిదం బ్రాహ్మం ధనమూలమిదం జగత్ కృషిమూలమిదం ధాన్యం భార్యామూలమిదం గృహం. స్పష్టంగా శాస్త్రం చెప్తోంది. వేదమూలమిదం బ్రాహ్మం, బ్రాహ్మణ్యమంతా వేదం వల్లే ఉంది. అలాగే వేదమూలమిదం బ్రాహ్మం భార్యామూలమిదం గృహం. ఇంట్లో ఇల్లాలు ఉంటేనే అది ఇల్లు. ఇల్లాలు లేకపోతే తను తొలదాచుకుంటున్నటువంటి ఒక సత్రం. కృషి మూలమిదం ధాన్యం, ఎవడు కష్టపడి వ్యవసాయం చేస్తాడో వాడికే ధాన్యం వస్తుంది, అంతేగాని ఇంట్లో కూర్చుని పండమంటే పండదు. ధనమూలమిదం జగత్, ఈ లోకంలో భోగాలన్నీ ధనం వల్లే ఉన్నాయి. ఇవి మూలకారకాలు. కాబట్టి పత్నీ స్థానము అంత గొప్పది. పత్నీ స్థానమునందుండవలసిన వ్యక్తి ఆ ఇంట లేదనుకోండి, ఆ ఇంట ఈ నుండి ఏం చెయ్యాలి? నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావో, ఎంత గౌరవాన్ని పొందాననుకుంటున్నావో, నీకు ఎంత శాంతిగా ఉందనుకుంటున్నావో అంత పాడైపోతున్నావు. భార్య విషయంలో నువ్వు పరాకుగా ఉండి భార్య పట్ల అమర్యాదతో ప్రవర్తిస్తే, నువ్వు ముందు నేర్చుకోవలసింది జీవితంలో, ప్రత్యేకించి సనాతన ధర్మమునకు ఆలవాలమైన వేదభూమి కర్మభూమి అయినటువంటి భరతఖండంలో భార్యని గౌరవించడం చేతకాని వాడు ఎన్ని పారాయణలు చేసినా, ఎన్ని ఉపన్యాసాలు చేసినా, ఎన్ని ఉపన్యాసాలు విన్నా చెప్పినా ఒకటే. భార్యాస్థానం అంటే అంత గొప్పది. ఆమె వెళ్ళిపోతే ఆ ఇల్లు అయోమయం. కాబట్టి ఆ భార్యాస్థానము ఎంత గొప్పదో సూచించి అలా బ్రతకడం నేర్చుకో తప్ప ఏదో కేవలముగా నామక పిల్లని బుట్టలో పెట్టడం, తీసుకురావడం, తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టడం, కన్యాదానం ఒక తంతుగా నువ్వు చేసి నీ జీవితాన్ని తంతుగా మార్చుకో, నీ జీవితాన్ని వైదికం చేసుకో. భార్యాస్థానం యొక్క గొప్పతనం ఏమిటో నువ్వు తెలుసుకో. నీ గృహిణి లేకపోతే నీకు అసలు అయోమయం పొందాలి. ఎక్కడికి వెళ్ళిందండి ఆవిడ కొల్హాపురం వెళ్ళింది. కొల్హాపురం ఆవిడది కాదని మీరు అనగలరా? ఈ భూమండలం లక్ష్మీస్థానం కాదని మీరు అనగలరా? వైకుంఠమే ఆవిడ ఇల్లని మీరు అనగలరా? ఆవిడ ఎక్కడుందో ఆవిడ కోసం ఆయన వెళ్ళిపోతాడంటే అర్థం ఏమిటో తెలుసా అండి? ధర్మం నిలబడాలి అంటే తాను అలాగే కలిసి ఉండాలి. అలా భార్యాభర్తల్ని వేరు చెయ్యడం కన్నా పాపం లోకంలో ఇంకొకటి లేదు. నేను ఈ మధ్యనే పేపర్లో ఒక మహాతల్లి, ఒక ఐఏఎస్ అధికారిని అన్న మాట ఒకటి చూసి నేను చాలా సంతోషించా. భార్యాభర్తలు ఉద్యోగస్తులైతే ఒక్క చోటనే ఉంచాలి, లేకపోతే వాళ్ళ కుటుంబాలకి మనశ్శాంతి ఉండదు అంది ఆవిడ. అబ్బా, ఈవిడెవరో చాలా వైదికంగా మాట్లాడింది, వేదంలో చెప్పిన విషయాన్ని మాట్లాడింది అని నేను చాలా సంతోషించాను. మనశ్శాంతి ఉండదు అన్నారు ఆవిడ. సౌకర్యార్థము అన్నమాట ఆవిడ వాడలేదు. కాబట్టి భార్యాభర్తలు అంటే శాంతికారకము. శాస్త్రం ఆడదానికి పెట్టిన పేరేమిటో తెలుసా అండి? గృహిణికి భర్త యొక్క శాంతి స్థానము అని పిలిచింది. ఎంత కష్టం ఉండనివ్వండి, భార్యని చూడగానే మర్చిపోతాడు. భార్య మాటల యందు సేద తీరుతాడు. భార్య వాక్కుల చేత ఉపశాంతి పొందుతాడు. లోకమంతా ఎంత కీర్తించనివ్వండి, భార్య పనికిమాలిన వాడు అంటుంటే తానంత కుందుతాడు. ఆయన మనశ్శాంతిని నిర్ణయించేది భార్య. ఆమె అంత విస్ఫోటనం చేయగలదు, అంత విస్ఫోటనాన్ని ఆర్పగలదు. కాబట్టి లోకంలో దాంపత్యం యొక్క రహస్యం ఏమిటో, దాంపత్యం యొక్క పవిత్రత ఏమిటో లోకానికి చెప్పాలనుకున్నాడు. ఎందుకో తెలుసా అండి? ఈ భూమండలం మొత్తం మీద ఒకసారి మంగళసూత్రం 3 ముళ్ళు వేస్తే ఇక ఆ శరీరములు ఉన్నంత కాలం సావో రేవో కలిసి ఉండడమే తప్ప విడాకులు అన్న మాట తెలియనటువంటి ధర్మం ఎక్కడైనా ఉంటే ఒక్క సనాతన ధర్మమే.
ఇంకా ఇతర విశ్వాసములన్నింటిలో విడాకులు అన్న మాట ఉంది. ఇవాళ చేసుకోవడం, 3 రోజులు బయట వదిలేయడాలు, మళ్ళీ ఇంకోవడం చేసుకోవడాలు ఉన్నాయి. సనాతన ధర్మంలో అలా లేదు. ఎంత చేయరాని తప్పు చేయనివ్వండి, ఉద్ధరించుకుని పక్కన కూర్చోబెట్టుకోవడమే కానీ అసలు విడిచిపెట్టేయడం విడాకులు ఇవ్వడం తెలియదు. అసలు విడిచిపెట్టేయడం విడాకులు ఇవ్వడం తెలిస్తే గౌతముడు అహల్యకి విడాకులు ఇవ్వాలి. అహల్య ఎంత చేయరాని దోషం చేసింది. అంత దోషం చేసినటువంటి అహల్యని ఏ తపస్సు చేస్తే ఆ దోషం పోతుందో చెప్పి ఆ దోషం నివృత్తి అయ్యేటట్టు చేసి మళ్ళీ తెచ్చి తన పక్కన కూర్చోబెట్టుకుని మహానుభావుడురా గౌతముడు అంటే, మహాతల్లిరా అహల్య అంటే అని ఆవిడికి పూజనీయమైన స్థానాన్ని కల్పించి ఉద్ధరించినవాడు భర్త. సనాతన ధర్మంలో భర్తృస్థానం అంటే అంతటి పరిపక్వత కలిగినటువంటిది. అందుకే అనుభవజ్ఞుడై ఉంటాడు కాబట్టి వయసులో పెద్దవాడికి ఇచ్చి చేస్తారు తప్ప పెద్దదాన్ని భార్యం చేసుకోవడం, చిన్నవాడు భర్త అవడం అన్నది ఈ సంప్రదాయంలో ఉండదు సనాతన ధర్మంలో. అది విరుద్ధం. కాబట్టి కలియుగంలో ఏది ప్రధానమైనటువంటి విషయమో, ఏ దాంపత్యమే అసలు ఇక్కడ ఇంత కీర్తింపబడుతోందో, ఇవాళ ప్రపంచమంతా సనాతన ధర్మము భారతదేశము అంటే దేనికి నమస్కారమో తెలుసా అండి? ఏమి దేశంరా అసలు? ఇక్కడ వివాహ వ్యవస్థ ఎంత చిత్రం. ఒక్క పసుపు తాడు కడితే వాడు కొట్టినా, తిట్టినా, తాగినా, తుమ్మినా, దగ్గినా, పడిపోయినా, పడగొట్టినా తెల్లవారి దెబ్బలు తిన్న తల్లి మంగళసూత్రాలు కళ్ళకద్దుకుని వీడి చేతిలో నేను వెళ్ళిపోవాలంటుంది తప్ప వీడెప్పుడు వెళ్ళిపోతాడందో. ఏమి సనాతన ధర్మం, ఏమి పాతివ్రత్యం, ఏమి వైవాహిక వ్యవస్థ. అందుకు కదా విశ్వనాథ సత్యనారాయణ గారు 1000 పడగలు చేశారు. 999 పడగలు చితికిపోయినా ఇంకా వివాహ వ్యవస్థ అనేటటువంటి పడగ ఒక్కటి మిగిలింది. సహస్రశీర్ష పురుష, పరమేశ్వరుని యొక్క సనాతన ధర్మపు 1000 పడగలలో జీవించి ఉన్న పడగ ఇది ఒక్కటే. వివాహ వ్యవస్థని మలినం చెయ్యకండి అని విశ్వనాథ సత్యనారాయణ వారు గుండెలు బాదుకుని 1000 పడగల నవలగా తీసుకొచ్చారు. కాబట్టి ఆ విషయాన్ని నిరూపణం చేస్తున్నాడు మహానుభావుడు. ఆమె వెళ్ళిపోయింది, ఆయన ఉండలేకపోయాడు అంతే. కాబట్టి ఇప్పుడు ఆయన కూడా ఆమెనే వెతుక్కుంటూ బయలుదేరిపోయాడు. బయలుదేరిపోయి భూలోకానికి వచ్చాడు. అంటే వెంకటేశ్వర స్వామి అవతారాన్ని లోకానికి అందించిన తల్లి ఎవరు? సాక్షాత్తు దయాస్వరూపిణి అయిన అమ్మవారే. అమ్మవారే అసలు ముందు కదిలి రాకపోతే, దయ కదలకపోతే అసలు వెంకటేశ్వర అవతారము వచ్చే అవకాశమే లేదు. అది అమ్మగా ముందు ఆవిడ యొక్క దయ, తర్వాత అయ్య యొక్క దయ. కాబట్టి ఇప్పుడు చూడండి, ఆ స్వామి బయలుదేరి వచ్చాడు. వచ్చి 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 ఎక్కడికొచ్చి చేరాలి? ఆయన ముందే తెచ్చి పెట్టుకున్నాడు స్థావరాన్ని. ఆయనకి తెలుసు ఎందుకు రావాలో, ఎక్కడికి రావాలో అన్నీ తెలుసు. ఆయన క్రీడాద్రి ఉంది, దాన్ని వెంకటగిరిగా తీసుకొచ్చి పెట్టాడు. ఆ వెంకటగిరి నోటిగా ఉంటుంది అంటుంది భవిష్యోత్తర పురాణం. అది ఒక నోరు తెరిస్తే ఎలా ఉంటుందో అలా ఉండి, వెనకాతల శ్రీశైలం దానికి పృష్ఠభాగంగా ఉంటుంది. శ్రీశైలం పృష్ఠభాగంగా ఉండి, అహోబలం కడుపుగా ఉండి, వెంకటగిరి నోరు తెరిచిన స్థానం అయి ఉంటే, ఆ నోరు తెరిచిన స్థానం ఏదుందో దాని పై దవడ మీద ప్రకాశించేటటువంటి మణి రూపంలో ఆ వెంకటగిరి ఉంటుంది. ఆ వెంకటగిరి సాక్షాత్తుగా యథార్థమునకు మధురయి. ఒకానొకప్పుడు ఈ కృష్ణ భగవానుడు నడయాడినటువంటి మధురానగరం ఏదుందో ఆ మధురానగరమే ద్వాపర యుగాంతం తర్వాత రామచంద్రమూర్తి నడయాడినటువంటి అయోధ్యానగరపు తేజస్సు త్రేతాయుగం తర్వాత కలియుగంలో అయోధ్య మధుర కలిసి వెంకటాచలంగా వచ్చాయి. కాబట్టి ఇప్పుడు ఆయన అక్కడికి చేరాడు. అక్కడికే ఎందుకు చేరాడో తెలుసా అండి? అక్కడ ఒక పెద్ద పుట్ట ఒకటి ఉంది ఒక చోట. ఆ పుట్ట మీద, ఆ పుట్ట ఒక పెద్ద చింత చెట్టు కింద ఉంది. ఇవాళ లేదది. తింతిని వృక్షము అంటారు, నీడ తిరుగుని చింత చెట్టు అని. అంత పెద్ద చింత చెట్టు ఉండేది. ఆ చింత చెట్టు కింద ఒక పెద్ద పుట్ట. ఆ పుట్టలో శ్రీనివాసుడు వెంకటేశ్వరుడు అందులోకి ప్రవేశించాడు. ఆయనకి ఎవరు పెట్టారు వెంకటేశ్వరుడు అని పేరు? ఎవ్వరూ పెట్టలేదు. ఆయన వచ్చింది ఎందుకు? పాపమును తొలగించడానికి వచ్చాడు. పాపమనగా ఈశ్వరుణ్ణి చేరకుండా అడ్డుపడుతున్న ప్రతిబంధకం. చిత్రగుప్తుడి ఖాతాలో రాసుకోవలసిన విషయం, నరకమునందు ప్రవేశించడానికి సోపానము. కలిపురుషుని యొక్క ప్రభావం చేత అందరినీ అటువైపుకి ప్రచోదనం చేస్తే
ఆయన వచ్చి నిలబడి అందరినీ రక్షించి మళ్ళీ భగవంతుని వైపుకు ఉన్ముఖం చేయడానికి, పాపం పోగొట్టడానికి తనంత తాను కరుణామూర్తి సహనంతో భృగువుని కూడా మన్నించి వచ్చిన అవతారం కాబట్టి ఆయన వేం కట ఈశ్వరుడు. వేం పాపం కటతే అస్మాత్ పాపదహన శక్తిత. ఆ పాపమును తొలగించగలిగినటువంటి శక్తి, ఆ ఈశ్వర తేజస్సు ఒక చోట రాశీభూతమై నిలబడింది. నకృతం దైవ సంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజిత. అది నకృతం దైవ సంఘైశ్చ, వెంకటేశ్వర స్వామి వారి యొక్క మూర్తిని దేవతలు తయారు చేయలేదు. నకృతం విశ్వకర్మణ, దాన్ని విశ్వకర్మ చెక్కలేదు. స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజిత. నేనిలా నిలబడతాను అని పరమాత్మయే నిలబడ్డాడు. అది శిల కాదు, అది శిల అని అనుకుంటారు. అందుకే ఇప్పటికీ చెమట పడుతుంది అని చెప్తారు. అక్కడ స్వామికి చెమట పడుతుంటుంది, ప్లోత వస్త్రంతో తుడిస్తారు అని. అంత దివ్య తేజస్సు కాబట్టే ఒకానొకప్పుడు కొన్ని యుగములలో కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేసినటువంటి వాళ్ళకి ఆయన పాదములకు ఉన్నటువంటి వేళ్లలో బొటనవేలి గోటికి చివర ఉన్నటువంటి కాంతిని చూడడానికి అంత తపస్సు చేయవలసి వచ్చింది. శూర్యులు తల్లియే విభుని శోభిత పాదనక ప్రభావళించేది భవాంధకారముల చెందక ఉందురు అట్టిదేవుని వైరముతోడనైన గెలువందను పంపి శుభంబు చేసే నిష్కారణమైన ప్రేమ ఇదే కంసుని పోలు సఖుండు కలుగునే అంటారు పోతన గారు భాగవతంలో అక్రూడి చేత చెప్పిస్తూ. అంత తపస్సు చేస్తే తప్ప ఏ మహానుభావుని యొక్క పాదమునకు ఉన్నటువంటి వేలికున్న గోటి కాంతి కనపడదో అటువంటి మహానుభావుడు మాంసనేత్రంతో చూడడానికి వీలుగా వీళ్ళు పాపమునకు బాగా వశులై, కామక్రోధములకు వశులై, తేజోక్షీణత చేత అసలు ఈశ్వర మూర్తిని చూడడానికి కూడా తేజస్సు లేకుండా అయిపోతున్న వాళ్ళకి నేనే వచ్చి నిలబడి దర్శనమిస్తానని తనంత తానుగా వచ్చి నిలబడిన మూర్తి. స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజిత. ఆయనంతా ఆయన కోరుకుని నిలబడినటువంటి మూర్తి. కాబట్టి ఇప్పుడు ఆయన ఒక వాల్మీకమునందు ఒక పుట్టలో చేరి దానిలో కూర్చున్నాడు. ఇప్పుడు ఆయన ప్రకటనను కావాలి, వచ్చేసింది అవతారం. స్వామి వచ్చేసి వెంకటాచల పర్వతం మీద కూర్చున్నారు. వెంకటాచల పర్వతం మీద ఎందుకు కూర్చోవాలి? ఆ పర్వతానికి కూడా అదే శక్తి, దానికి కూడా పాపమును కాల్చగలిగిన శక్తి ఉంది ఆ పర్వతానికి. కాబట్టి ఇప్పుడు ఆయన పుట్టలో ఉన్నారు. ఇప్పుడు ఈ అవతారము ప్రకటనము కావాలి, పైకి తెలియాలి, లోకమునకు తెలియాలి. లక్ష్మీదేవికి తెలుసు ఆయన వచ్చారని, బ్రహ్మగారికి తెలుసు ఆయన వచ్చారని, శివుడికి తెలుసు ఆయన వచ్చారని, ఇతరులకు తెలియదు ఆయన వచ్చారని. ఇప్పుడు ఆ వాల్మీకమునందున్నవాడు పైకి రావాలి, పైకొచ్చేటట్టు చెయ్యాలి. పైకొచ్చేటట్టు చెయ్యాలంటే ఏది చేస్తే ఆయన పైకొస్తాడో, ఎవరిని చూస్తే పైకొస్తాడో వాళ్ళగా రా. కాబట్టి ఏం జరిగిందో తెలుసా అండి? బ్రహ్మాధేను శివో వత్సో గోపాలీ కమలాలయ. లక్ష్మీదేవియే గోపకాంతగా మారింది, బ్రహ్మగారు ఆవుగా మారారు, శివుడు దూడగా మారాడు. ఈ ఆవు దూడని తీసుకుని చోళరాజు దగ్గరికి వచ్చి లక్ష్మీదేవి గోపకాంతగా ఆ ఆవుని దూడని అమ్మింది రాజుగారికి. ఆయనకి తెలియదు నేను కొనుక్కున్నది బ్రహ్మగారిని శివుణ్ణి. బ్రహ్మగారు శివుడే ప్రవేశించాలంటే గోవు యొక్క శరీరము వినా ఇంకొకటి మార్గం. కాబట్టి ఇప్పుడు ఆయన గోవుగా దూడగా వాళ్ళిద్దరూ వచ్చారు. లక్ష్మీదేవి చోళరాజుకు అప్పచెప్పి వెళ్ళిపోయింది. వెంకటేశ్వరావతార ప్రకటనము జరగాలంటే ఎంత కథ నడిచిందో చూడండి. చోళరాజు ఆ ఆవుని దూడని చూశాడు. మొట్టమొదటిసారి పితికిది ఎప్పుడు చూశారు పాలు. అబ్బో చాలా పాలిస్తోంది ఈ గోవు, ఈ దూడ, ఈ రెండిటి తేజస్సు ఆశ్చర్యంగా ఉంది. నా కొడుక్కి పాలు పడతానంది రాణి అని ఆవిడంది. ఈ ఆవుని దూడని చాలా జాగ్రత్తగా రక్షించు. వాళ్ళిద్దరు ఎందుకు వచ్చారు? వెంకటేశ్వరావతార ప్రకటనం చేయించడానికి వచ్చారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరూ బయలుదేరి ఈ వాల్మీకము వెంకటాచలం ఎక్కడుందో అక్కడ వెతుక్కుంటూ తిరుగుతున్నారు ఆవు దూడ. ఆఖరికి బ్రహ్మగారికి కనపడింది ఆ పుట్ట. ఆయనకి తెలియదండి నేను మీతో మనవి చేసింది అది ఒక బ్రహ్మమే మూడుగా ఉంటుందని. కాబట్టి ఆయన పుట్ట దగ్గరికి వెళ్ళి అందులోనే ఉన్నటువంటి తన తండ్రి విష్ణువుకి క్షీరధారల చేత అభిషేకం చేశాడు. ఆయన ఆ పుట్టలోనే కూర్చుని ఆ ఆవు యొక్క పాలు స్వీకరిస్తున్నాడు. వాల్మీకస్తం హరిం జ్ఞాత్వా తుతోష మనసా విధి. విధి అంటే బ్రహ్మగారు. వాల్మీకస్తం హరిం జ్ఞాత్వా, ఆ పుట్టలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుణ్ణి తెలుసుకున్నవాడై ఎంతో సంతోషాన్ని పొందాడు.
అంత సంతోషం పొందినటువంటి బ్రహ్మగారు ఆవు రూపంలో ఉన్నారు కాబట్టి ఆ శిరములు పితుకులలోంచి పాలధారలు పడ్డాయి. ఆ పడినటువంటి పాలధారల చేత వెంకటేశ్వరుడు అభిషిక్తుడయ్యాడు. అభిషిక్తుడై ఆ పాలన ఆయన తాగుతున్నాడు. ఈ ఆవు అక్కడ వరకు ఆయన ఒక్కడు సేవిస్తే చాలదు కదండి, ఈ అవతారం పైకి రావాలి, ఒక కారణం కలగాలి. ఆయన తగిన సమయం వస్తే కానీ ఆయన పైకి రాడు, ఆ సమయం ఏర్పడాలి, దానికి ఒక కారణం కలగాలి. ఇప్పుడు లోకానికి మొట్టమొదట ఆయన కనపడాలి. మొదట ఎవడు చూస్తాడు అన్నదే ఆశ్చర్యం ఈ లోకంలో. ఎవరికి కనపడతాడు ఆయన అన్నది. కాబట్టి ఆవు దూడ రోజు ఇంటికి వెళ్ళిపోతున్నాయి. ఇక్కడికి వచ్చి పుట్టవ పాలు పోసేస్తోంది, ఇంటికి వెళ్ళి పాలు ఇవ్వడం మానేస్తుంది. రాణిగారికి కోపం వచ్చి ఆ గోపాల బాలుణ్ణి పిలిచి ఒక కొరడా తీసుకుని ఆయన్ని వీపు మీద పెద్ద పెద్ద దెబ్బలు కొట్టించి శిక్ష వేసింది. ఈ ఆవు పాలు ఇవ్వట్లేదు, నువ్వు పిండుకు తాగేస్తున్నావు, లేకపోతే పాలు ఎందుకు ఇవ్వదు? మొదటిచ్చిన ఆవు ఇప్పుడు పాలు ఎందుకు ఇవ్వట్లేదు? నువ్వు పిండుకు తాగుతున్నావు, లేదా దీని పాలు దూడ తాగేస్తుండాలి, ఏది జరిగినా నువ్వే కారణం అని చిన్న తప్పుకి చాలా పెద్ద శిక్ష వేసింది. రాణి వేయడం ఒకటి, రాజు వేయడం ఒకటి కాదు. ఇప్పుడు ఆ గోపాల బాలుడికి ఎక్కడలేని బాధ కలిగి, అరే రే, ఈ ఆవు రావడం కాదు కానీ ఇన్ని దెబ్బలు తిన్నాను, ఇన్ని అల నుంచి కొలువు చేస్తున్నాను, ఎప్పుడూ రాణిగారితో మాట అనిపించుకోలేదు, అటువంటి వాణ్ణి ఇంత మాట పడ్డాను, ఈ ఆవు ఏం చేస్తోందో నేను చూడాలనుకున్నాడు. ఆయన బాగా దాని వెనక ఉండి చూస్తున్నాడు. దాని వెనక ఉండి చూస్తున్న వాణ్ణి చూడలేని వాడా బ్రహ్మగారు? ఆయన చూస్తున్నాడు, నా వెనకాలే ఉన్నాడు గోపాల బాలుడు. ఆయనకి కావలసింది తన వెనక గోపాల బాలుడు వస్తున్నాడా ఇంకోటే కాదు, ఆయనకి కావలసింది వెంకటేశ్వరావతార ప్రకటనము జరగాలి. కాబట్టి ఆయన ఏం చేశాడు, సమంతా క్షీరధారయ ఆ పుట్ట మీదకెళ్ళి శిరమలలోంచి పాలధార విడిచిపెట్టేస్తాడు. ఉత్తర క్షణంలో ఈ చూసినటువంటి ఆ గొల్ల పిల్లవాడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. ఓరి ఈ ఆవు పుట్టలోకి వెళ్ళి పాలు పోసేస్తుంది, ఇలాంటి ఆవుని ఎక్కడైనా చూసామా లోకంలో? వాడి బాధ ఏమిటో తెలుసా అండి? ఇప్పుడు నేను వెళ్ళి ఈ మాట రాణిగారికి చెప్తే ఆవిడ ఏమంటుందంటే, ఒరే నీకు నేనే దొరికానా ఈ అబద్ధాలు, ఆవు పుట్టలో పాలు వచ్చిందా అని మళ్ళీ కొడుతుంది. అమ్మ మీరే వచ్చి చూడండి అంటే నన్ను వచ్చి చూడమంటావా అని ఇంకోటి కొడుతుంది. ఈ బాధ వ్యగ్రత కింద మారింది. కలియుగం అంటేనే ఓర్పు లేకపోవడం కదండి. ఆ కోపము యుక్తాయుక్త విచక్షణని చంపేస్తుంది. ఏ గోవులో రక్షించవలసిన వాడో ఆ గోపాల బాలుడు దగ్గర ఉన్నటువంటి గొడ్డల్ని తీసి గిరగిరా తిప్పి ఆవు మీదకి విసిరేసి, కుఠారేణి తితీక్ష్ణి నా తాడితో వెంకటేశ్వర, లోపల ఉన్నవాడు పుట్టలో ఉన్నవాడికి పుట్టలోకి కనబడతాయి కానీ పుట్ట బయట ఆవు ఉంటే ఆవు పాలు విడిచిపెడుతుంటే ఆవుకి వెనక గొల్లవాడు ఉంటే గొల్లవాడు గొడ్డలు విసిరితే ఆ గొడ్డ వచ్చి ఆవు మీద పడిపోతుందని పుట్టలో కూర్చున్న వాడికి ఎలా తెలుస్తుంది? నాకు మీకు అయితే తెలియకపోవచ్చు, వెంకటేశ్వరుడికి ఎందుకు తెలియదు? ఆయనకి అన్నీ తెలుసు, సర్వజ్ఞుడు. కాబట్టి ఆయన గమనించాడు, అరే రే నన్ను నమ్ముకున్న ఆవు చచ్చిపోతోంది, ఆ గొడ్డలు తగిలిందే చచ్చిపోతుంది. ఇప్పుడు రెండు పెద్ద ప్రమాదములు జరుగుతున్నాయి. ఒకటి గోవధ, రెండు నన్ను నమ్ముకున్నటువంటి భక్తుడు చెనకబడుతున్నాడు. ఈ రెండు జరగకూడదు అని ఆయన వెంటనే ఏమన్నాడో తెలుసా అండి? ఏకైన తులసి మాత్రదలేనాపి నరోత్తమ పూజయే భక్తిభావేన తంరక్షామితి మత్పణ అన్నాడు. నాకు ఇవ్వగలిగిందంటూ లోకంలో ఏం లేదు, అన్నీ నేను ఇచ్చినవి. పరమభక్తితో నా పాదముల మీద తులసి దళాన్ని ఎవరు సమర్పిస్తారో వాళ్ళ వెంట నేనుంటాను, వాళ్ళని పొదిలి పట్టుకుంటాను. అటువంటిది నా కోసం పాలే విడిచిపెట్టినటువంటి నా కింకరుడైన ఈ బ్రహ్మగారిని నేను కాపాడద్దు? పైగా గోవు మరణించడమా? గోవు చనిపోకూడదంటే తనంత తాను శరీరాన్ని విడిచిపెట్టచ్చు తప్ప గోవుని చంపకూడదు. గోవుని చంపడం కన్నా మహాపాతకం లోకంలో ఇంకోట్లేదు. ఎందుచేత అంటే ఒక్కటే కారణం, బ్రహ్మగారి సృష్టి ఇవన్నీ. బ్రహ్మగారి సృష్టిలోని ప్రాణి కాదు గోవు. ఒకానొకప్పుడు ద్వాదశాదిత్యులు, వాయువు, అగ్నిహోత్రుడు ముగ్గురు బ్రహ్మగారు ఒక హోమం చేస్తుంటే చూశారు. ఆయన హోమం చేసి జీవాత్మని సృష్టించాడు. అరే ఈయన జీవాత్మని సృష్టించాడు కాబట్టి మనం కూడా ఒక ఉత్కృష్ట ప్రాణిని సృష్టించగలమని వాళ్ళు ముగ్గురు కూర్చుని హోమం చేశారు. వాళ్ళు ముగ్గురు కూర్చుని హోమం చేస్తే ఆ హోమగుండంలోంచి బయటికి వచ్చింది ఆవు. కాబట్టి అది బ్రహ్మగారి సృష్టిలోనిది కాదు. ఆ ఆవుకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అంటే
ఏ పదార్థములను ఇవ్వాలో అది ఇవ్వగలిగినటువంటి స్థితి ఉన్న ప్రాణి అదొక్కటే. ఎందుకంటే పంచగవ్యములు అని ఉంటాయి, పంచగవ్య ప్రాసన అంటారు. ఆవు యొక్క మలము, ఆవు యొక్క మూత్రము, పాలు, పెరుగు, నెయ్యి, ఈ 5 పంచగవ్యాలు. ఏ దోషం చేసినా ప్రాయశ్చిత్తం అంటే ఈ పంచగవ్యాలు వాడాలి. ఏ హోమం చేసినా, యజ్ఞం చేసినా, యాగం చేసినా, లోకానికి శాంతి కలగాలన్నా, కోరికలు తీరాలన్నా, ఏది చెయ్యాలన్నా ఈ పంచగవ్యాలు వాడాలి. అసలు నిజానికి రేపు వెంకటేశ్వర స్వామి వారిని అక్కడ వాయు ప్రతిష్ఠ చెయ్యాలన్నా కింద గోమయంతో అలకాలి. ఓసారి కొద్దిగా గోవు యొక్క ఆ గోమయం కలిపిన నీళ్లు అక్కడ చిలకరించకుండా స్వామిని తీసుకొచ్చి పెట్టకూడదు. భూశుద్ధి జరగాలి అంటే ఒక్క గోమూత్రం చేత, గోపురీషం మాత్రమే జరుగుతుంది. దాని మూత్రపురీషములు అంత గొప్పవి. 84 లక్షల జీవరాశుల్లో మలమూత్రములు దుర్గంధ భూయిష్టములై మంగళ కార్యమునకు పనికిరానివై ఉంటాయి. ఒక్క ఆవు అనబడేటటువంటి ప్రాణి యొక్క మలమూత్రములు మాత్రం సుగంధభరితములై మంగళ కార్యములకు వాడబడతాయి. కాదు కదా, క్రిమి సంహారకములై ఉంటాయి. అందుకే ఇంటి ముందు ఆవు పేడతో అలుకుతారు. ఏదైనా మంగళకార్యం చేయవలసి వచ్చినా, హోమం చేసినా, యజ్ఞం చేసినా అక్కడ ఆవు పేడతోనే అలుకుతారు. ఆవు పేడ వెంటనే అంత శుద్ధిని చేస్తుంది. అసలు ఆ పాలు, ఆ పెరుగు, ఆ నెయ్యి లేకపోతే ఏ కార్యం జరగదు. ఎంత వేదం జరుగుతున్న బ్రాహ్మణుడు ఉన్నా ఇవి లేనప్పుడు ఆయన ఏం చేస్తాడు? అందుకే గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. గోవు ఉంటే పంచగవ్యాలు వస్తాయి. పంచగవ్యాలతో మీకు హోమం చేయించగలిగిన వేదం చదువుకున్న బ్రాహ్మణుడు ఉంటే లోకమనకంతటికి శాంతి ఉంటుంది. అందుకని ముందు గోబ్రాహ్మణులకు శుభము కలుగుగాక అంది శాంతి మంత్రం. బ్రాహ్మణుడి కన్నా ముందు గోవుని చెప్పింది. అంత గొప్పది గోవు. మీరు లోకంలో ఒక వస్త్రద్వయం ఎవరికన్నా ఇస్తే వాళ్ళు పుచ్చుకుంటే మీరు ఒక వస్త్రద్వయాన్ని ఇచ్చారు అని మీ ఖాతాలో వేస్తారు. మీరు ఒక గోవుని దానం చేస్తే 1000 గోవులను దానం చేసిన ఫలితం మీ ఖాతాలో వేస్తారు. 1000 గోవులను పుచ్చుకున్న ఫలితం ఆయన ఖాతాలో వేస్తారు, పుచ్చుకున్న ఆయనకి. కాబట్టి ఆయన ఏం చేయాలో తెలుసా అండి? ఇతర దానములకు లేదు. గోదానం పుచ్చుకుంటే మాత్రం వెంటనే ఎక్కడికైనా పక్కకెళ్ళి కూర్చుని దానికి ఒక ప్రత్యేకమైన మంత్రం ఉంది. ఆ మంత్రాన్ని జపం చేసుకోవాలి. నేను ఒక్క గోవుని పుచ్చుకున్న ఫలితమే నా ఖాతాలో పడుగాక, లేకపోతే ఆయన 1000 గోవులు పుచ్చుకున్న ఫలితం పడిపోతుంది. ఆయన మంత్రజపం చేస్తే ఆయన ఒక గోవు పుచ్చుకున్నట్టు అవుతుంది, కానీ ఇచ్చిన ఆయన మాత్రం 1000 గోవులు ఇచ్చినట్టే వేస్తారు ఖాతాలో. అంత గొప్ప శక్తి కలిగినటువంటి ప్రాణి లోకంలో గోవు ఒక్కటే. కాదు, నేను మీకు ఒక మాట మనవి చేస్తాను. అధికారము అని ఒక మాట ఉంటుంది. అందరూ అన్ని కార్యాలు చెయ్యలేరు. అధికారాన్ని బట్టి కొంతమంది కొన్ని కార్యాలు మాత్రమే చేయగలుగుతారు. కానీ సర్వోత్కృష్టమైనటువంటి ఈశ్వరార్చనగా సాక్షాత్ ఈశ్వరుణ్ణి ముట్టుకుని మీకు పూజ చెయ్యాలని ఉంది. కంచి కామాక్షి అమ్మవారి యొక్క చేతి మీద గంధం రాయాలని ఉంది. మీరు రాయగలరా? కామాక్షి దేవాలయంలోకి వెళ్ళి వెంకటాచలంలో వెంకటేశ్వర స్వామి వారి అంతరాలయంలోకి ప్రవేశించి ఆయన మెడలో ఒక తులసిమాల వెయ్యాలనుంది. మీరు వెయ్యగలరా? మిమ్మల్ని అనుమతిస్తారా? లేకపోతే సప్తర్షి పూజలో కాశీలో ప్రదోషవేళ దాటిన తర్వాత మీరే కూర్చుని విశ్వనాథలింగానికి చెయ్యాలనుంది. మిమ్మల్ని అనుమతిస్తారా? మీకు ఈ కోర్కెలు తీరాలి అంటే అందరికీ కలిపి అధికారం ఇచ్చేస్తూ ఈశ్వరుడి చేత సృజింపబడిన ప్రాణి గోవు. గోవు డెక్కల దగ్గర మీరు కొంచెం ఇలా పసుపు రాశారనుకోండి, అది సాక్షాత్ జగదంబ పాదముల కట్టుతుంది ఆ పసుపు. గోవుకింత పచ్చిగడ్డి మీరు తీసుకెళ్లి పెడితే పచ్చిగడ్డి అది తిందనుకోండి, వెంటనే ఏ ఫలితం వేస్తానని చెప్తుందో తెలుసా అండి వేదం? ఇది నా సొంతంగా చెప్తున్నాను అనుకుంటున్నారేమో. నేను వేదమంత్రముల యొక్క వ్యాఖ్యానాన్ని మీకు చెప్తున్నాను. 1 సంవత్సరం పాటు ప్రతిరోజు 100 యజ్ఞములు చేసిన వాడికి ఏ ఫలితం ఉంటుందో గోవుకి ప్రదక్షిణం చేసి గోవుకి పచ్చిగడ్డి పెట్టినటువంటి వాడికి అంత ఫలితం వేస్తాడు. పితృదేవతలు తరించాలంటే అత్యంత సులభ మార్గం ఏమిటో తెలుసా అండి? గోశాలలో గరుకురాయి వేయడమే. గరుకురాయిని వేస్తారు, కొంచెం గరుగ్గా ఉంటుంది ఆ రాయి. ఆవుకి దురద ఉంటుంది, అది తోకతోటే గోక్కోవాలి. కానీ ఆ తోకతో గోక్కుందాం అంటే తోక చేతిగా అంతటిని గోకలేదు. ప్రత్యేకించి దాన్ని గంగడోలు గోక్కోవాలంటే దానికి చాలా కష్టం. అప్పుడు గరుకురాయి వేస్తే ఆ గరుకురాయి దగ్గరికి వెళ్ళి రాపాడిస్తుంది. అందుకే గోశాలలో గరుకురాయి ఎవరు వేశారో
వాళ్ళ పితృదేవతలు ఎన్ని పాపాలు చేసినా వాళ్ళని పాపాల నుంచి వినిర్ముక్తం చేస్తారు. దిలీపుడు గోవుకి సేవ చేసి కొడుకుని కన్నాడు. అక్రూరుడు పుట్టడానికి కారణం అక్రూరుడి తాతగారు ప్రతిరోజు గోదానం చెయ్యబట్టి గాంధిని శ్వఫల్కుడు వాళ్ళిద్దరికీ అక్రూరుడు పుట్టాడు. గోవు యొక్క మహాత్యం అంతా ఇంత కాదు. గోవు ఇంత గొప్పదైతే మళ్ళీ గోవులలో గొప్పతనాన్ని ఇంకా పెంచడానికి పరమేశ్వరుడు తను ఒక్కసారి చూస్తే కొన్ని గోవులు ఎరుపు రంగు పొందాయి. అవి కపిల గోవులయ్యి. కపిల గోవులలో మరింత శ్రేష్టం. కాబట్టి ఆ గోవు ఎక్కడ తిరుగుతుందో అసలు లోకంలో గృహస్థు ఏమని ప్రార్థన చేయాలో తెలుసా అండి? ఎప్పుడూ గోవులు మా ఇంటి ముందు తిరుగుగాక, నేను ప్రతిరోజు గోవుకి నమస్కరించగలిగిన అవకాశమును పొందుదునుగాక అని నమస్కరించాలి. గోవే పరదేవత. పరదేవత ఒక సంకల్పం చేసిందిట. అమ్మ అన్న స్థితి ఎవరికైనా కలిగితే ఆడదానికి ఆవిడ అనుగ్రహంతోనే కలుగుతుంది. అమ్మా అని పిలిపించుకోవాలి అంటే అమ్మవారి అనుగ్రహం ఉంటే తప్ప అమ్మా అని పిలిపించుకోవాలి. అమ్మ అని నేను ఒక పిల్లాడో పిల్లో పిలవడానికి అవకాశం ఇచ్చి కొంతకాలం పోయిన తర్వాత నేను ఆ ప్రాణిని తీసేశాను అనుకో, వాడికి అమ్మ అని పిలవడానికి ప్రాణి ఉండదు. అప్పుడు వాడు అమ్మ అని పిలవడానికి నాకు అయ్యో ఎవరు లేరే అని వాడు బాధపడి ఏడుస్తాడు. అలా ఏడవకుండా ఉండాలి అంటే నేనే ఈ భూమాతగా ఉంటాను, గోమాతగా ఉంటాను, జగన్మాతగా ఉంటానని ఆమె తనని తాను మూడుగా మార్చుకుంది. అందులో భూమాత తనంత తాను మీ దగ్గరికి వచ్చేది కాదు. అంటే మీకు ఆ ఉపాసనతో చూడాలి తప్ప మీకు ఒక రూపంతో కదిలి రావడం కనపడదు. జగన్మాత అలా కదిలి రావడం మీకు చాలా కష్టం. అలా కదలడం ఆ ఉపాసన ఉన్న వాళ్ళకి తప్ప ఇతరులకు అలా సాధ్యం కాదు. మీ ఇంటి ముందు మీ దగ్గరికి వచ్చి మీరు పెట్టింది తిని మీరు చేసిన ఉపచారం పుచ్చుకునేటటువంటి పరదేవతా స్వరూపం లోకంలో గోవు ఒక్కటే. అందుకే పీఠాలలో చేసే పూజలో గజపూజ పశుపూజ, అశ్వపూజ పశుపూజ, గోపూజ పరదేవతా పూజ. అంత గొప్పదైన గోమాత విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక చోట అంటారు, సాధు గోమాత భరతభూ శ్వాసకోశ మరియు నద్దాని బంధింప నుడికిపోదే వటదళంబున కనుమూయువాని కడుపు అంటారు. ఎంత గొప్ప మాట. శివార్పణము అని ఆయన ఒక గొప్ప గ్రంథం చేశారు. అందులో అంటారు అది సాధుగోమాత భరతభూ శ్వాసకోశ. ఆవిడ ఆ సాధుగోమాత భరతభూ శ్వాసకోశ, భరత భూమి యొక్క శ్వాసకోశ ఊపిరితిత్తు. ఊపిరితిత్తుని మూసేశారనుకోండి, పట్టేశారనుకోండి, ముక్కు మూసేశారనుకోండి, ఎలా గింజుకుంటాడో భారతదేశంలో గోవుని పట్టి బంధించి వధించడం అంతే అన్నారు విశ్వనాథ సత్యనారాయణ గారు. భరతభూ శ్వాసకోశ మరియు నా దాని బంధింప నుడికిపోదే. కడుపు ఉడికిపోతుంది. కడుపు మండిపోయిందండి నాకు అంటారు. ఎవరి కడుపు మండిపోతుందో తెలుసా అండి? వటదళంబున కనుమూయువాని కడుపు. వటదళంబున కనుమూయువాడు వటపత్రశాయి. వటపత్రశాయి కృష్ణ భగవానుడు. కృష్ణ భగవానుడి కడుపు రగిలిపోతుంది రా ఆవు జోలికెడితే అన్నారు. అంత గొప్ప గోవు. ఆ గోవు మీద గొడ్డలు పడిపోతుంటే నేను పుట్టలో కూర్చుంటే ఇంకా నేను అవతారంగా రావడం ఇది ఒక కలియుగంలో. ఒకవేళ ఆ ఆవు మీదకి గొల్లవాడు విసిరీసిన గొడ్డలి నాకే తగిలి దాని వలన నా తల తెగి పడిపోయినా సరే, గోవు కోసం నా తల తెగిపోయినా పర్వాలేదని అకస్మాత్తుగా పుట్టలోంచి పైకి వచ్చేసాడు అంతే వెంకటేశ్వరుడు. వచ్చేయగానే ఆ గొడ్డలి వెళ్ళి ఆయన తలకి తగిలింది. తలకి తగలగానే కుఠారాణతి తీక్షణేన తాడితో వెంకటేశ్వర సప్తతాళ ప్రమాణేన రక్త స్ఫూర్తి రభుస్తథ. ఆయన దివ్యమైనటువంటి తలలోంచి 7 తాడి చెట్లంతెత్తు రక్తధార పైకి లేచి. ఈ లోకంలో వెంకటేశ్వరావతారాన్ని మొట్టమొదట చూసినటువంటి వాడు ఒక్క గొల్లవాడు. అందుకే ఇప్పటికీ సుప్రభాతం చదవగానే మొట్టమొదటి దర్శనం గొల్లే చేస్తాడు. సన్నిధి గొల్ల అని అప్పుడు ఏ గొల్లవాడు చూశాడో ఆయన వంశీకులే ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సుప్రభాత దర్శనం చేస్తే ఆయనకి వెన్నపూస తాంబూలం బహూకరించి తర్వాత తెర తీసి మిగిలిన వాళ్ళకి సుప్రభాత దర్శనం ఇస్తారు. కాబట్టి ఒక గొల్లవానికి దర్శనమిచ్చాడు. కానీ ఆయన పరమేశ్వరుడి యొక్క ఆ స్వరూపాన్ని చూసి తట్టుకోలేక ఉద్విగ్నుడై ప్రాణం విడిచిపెట్టేశాడు. ఈ బ్రహ్మగారు ఆవు రూపంలో ఉన్నాడు కదండి. ఆయన గబగబా పరిగెత్తుకుంటూ ఆ చోళరాజు ఇంటికి వెళ్ళి పెద్ద ధ్వని చేసి అంబారావం చేశాడు.
రాజు అరే ఆవుకి ఏ ఆపద కలిగింది ఇలా అరుస్తోందని పూర్వం న్యాయ ఘంట అని ఉండేది. ఎవరు ఆపద కలిగినా గంట మోగిస్తే రాజుగారు బయటకు వచ్చేవారు. అంత గొప్పగా ఉండేది న్యాయ వ్యవస్థ ఒకప్పుడు. కాబట్టి గబగబా బయటికి వచ్చాడు రాజు. ఆవు ఏం చెప్తోందో ఆయనకు అర్థం కాలేదు. ఆవు వెంట బయలుదేరండి అన్నాడు. ఆవు వెంట బయలుదేరారు. ఆవు వెంట బయలుదేరి గబగబా వచ్చారు. అది వెంకటగిరి పర్వతం మీదకి వెళ్ళింది. ఆ వెంకటాచలానికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక పెద్ద పుట్ట, పుట్ట నిండా నెత్తుటి ధారలు, అదంతా ఏరు కింద రక్తం ప్రవహిస్తోంది. గొల్లవాడు చచ్చిపోయి ఉన్నాడు. ఓ గొడ్డలి నెత్తుట్లో పడుంది. ఆయనకి ఏం అర్థం కాలేదు చోళరాజుకి. అరే ఏమిటిదంతా, ఎందుకు ఇలా పడుంది? ఈ వెంకటాచల పర్వతం ఇంత గొప్పది కదా, ఇన్ని శలయేళ్లతో ఉంది, ఇక్కడ ఇలా ఎందుకు జరిగిందని ఆయన తెల్లబోతున్నాడు. ఒక్కసారి వెంకటేశ్వర స్వామి వారు మళ్ళీ పుట్టలోంచి ప్రకటనమయ్యారు. అయి పిశాచో భవదుర్బుద్ధే మద్దుఃఖాదనకర్మణ శుక్రవారేతు సాయాగ్నే కిరీటం ధారయామ్యహం కిరీటధారణే కాలే నేత్రే మే జలపూరితే అన్నారు. ఏమయ్యా, యుక్తాయుక్త విచక్షణ లేని శిక్ష వేశావు. ఒక ఆవు పాలివ్వకపోతే అంత దెబ్బ కొడతావా? చర్మంతో తయారు చేయబడినటువంటి ఆయుధాన్ని చేత్తో పట్టుకుని నీ భార్య కొట్టింది. దానివల్ల వాడు ఉద్ధతి పొంది గొడ్డలి ఆవు మీదకి విసిరాడు. గోవుని రక్షించే ప్రయత్నంలో నేను దెబ్బతిన్నాను. నా దుఃఖానికి కారణము నువ్వు అయ్యావు కాబట్టి పిశాచో భవ దుర్బుద్ధి, నువ్వు పిశాచమగుదువుగాక, పిశాచమై తిరుగు. ఆయన వెంటనే స్వామి పాదాల మీద పడి, అయ్యో ఇందులో నా తప్పే ఉంది, నా పరోక్షంగా ఉందేమో కానీ నేను ప్రత్యక్షంగా చేసిన అపరాధం ఏముందని అడిగారు. ఆయన అన్నారు, నా అవతారం రావడానికి ఇంకొక ప్రధాన కారణం పద్మావతీదేవిని నేను పరిణయం చేసుకోవాలి. ఆ పద్మావతీదేవిని పరిణయం చేసుకునేటప్పుడు నాకు కృష్ణావతారంలో ఉన్నటువంటి తల్లి యశోద ఇక్కడ వకుళమాతగా దర్శనం ఇవ్వాలి. ఆ పద్మావతి పరిణయ సమయంలో నాకు మామగారు ఆకాశరాజు గారు శుక్రవారం నాటి సాయంకాలం వేళ నా తల మీద కిరీటం పెడతారు. ఆ కిరీటం పెట్టినప్పుడు నా కళ్ళల్లోంచి ఆనంద భాష్పాలు వస్తాయి. నా కళ్ళల్లోంచి ఆనంద భాష్పాలు వచ్చినప్పుడు నువ్వు మనశ్శాంతిని పొందుతావు. అప్పటి వరకు నువ్వు పిశాచమై తిరుగుతూ ఉండన్నారు. ఆ పిశాచ రూపం పొంది తిరిగినటువంటి రాజే తరువాతి కాలంలో స్వామి పుష్కరిణిలో స్నానం చేశాడు. స్వామి పుష్కరిణి స్నానం గురించి మనం అంటే ఇవాళ చాలా తక్కువగా తీసుకుని వెంకటాచలం వెడితే 50 మాటలు వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేయడమే ప్రధాన ప్రయోజనంగా పెట్టుకుంటున్నాం. కానీ అసలు స్వామి పుష్కరిణి గురించి మీరు స్కాంద పురాణంలో చదివితే మీరు ఆశ్చర్యపోతారు. 28 రకములైన నరకములను తప్పించాలి అంటే ఒకే ఒక్క మార్గము స్వామి పుష్కరిణి స్నానమే అని నిర్ధారించింది. స్వామి పుష్కరిణి స్నానం కాదు, పుష్కరిణి చుట్టూ తిరుగుతుంటే చాలన్నారు. అందుకే ఆ పుష్కరిణికి పశ్చిమాన్న మహానుభావుడు ఆదివరాహస్వామి వెలిసి ఉన్నారు అక్కడ. అటువంటి గొప్ప పుష్కరిణి ఆ పుష్కరిణి, అందులోకి అన్ని తీర్థములు వచ్చి చేరుతాయి. అందుకే స్వామి పుష్కరిణి స్నానం, సద్గురోహ పాదసేవనం, ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం. స్వామి పుష్కరిణి స్నానం దొరకమంటే దొరికేది కాదు, అది మహాదృష్టం. ఉన్మాదులకు కూడా స్వస్థత పొందుతారు పుష్కరిణి స్నానం చేస్తే అంటారు. స్వామి పుష్కరిణి స్నానం, సద్గురోహ పాదసేవనం. సద్గురువైన వాడు నా కాళ్ళు ఎవరైనా పడితే బాగుండు, ఇలాంటి పిచ్చి కోరికలు ఏమి ఉండవు వాళ్ళకి. కాబట్టి ఆయన పాదములు పట్టడం, ఆయన పాదములు ఒత్తడం అంత తేలిగ్గా దొరికేటటువంటి సేవ కాదు. ఆయన ఎన్నడూ అటువంటి సేవలు అంగీకరించేవాడు కాదు. అటువంటి వాడు మీరు నా కాళ్ళు పట్టండి అని ఆయన అసలు పాద సంవాహనం ఎందుకు చేయించుకుంటాడు? చేయించుకున్నప్పుడు మీకు సద్గురువు యొక్క పాదములు పట్టే అదృష్టం ఎలా కలుగుతుంది? దొరకదు. ఏకాదశి వ్రతం చాపి, ఏకాదశి వ్రతం ఎలా చెయ్యాలని శాస్త్రం చెప్పిందో అలా చెయ్యడం చాలా కష్టం. త్రయం అత్యంత దుర్లభం, చాలా కష్టం. అంత గొప్పది స్వామి పుష్కరిణి. ఆ స్వామి పుష్కరిణిలో స్నానం చేసి ఆయన శాప విమోచనాన్ని పొందాడు. మహానుభావుడైనటువంటి వెంకటేశ్వరుడు ఆ అవతారం అప్పుడు ప్రకటనమై ఆ రాజుకి కనపడిన తరువాత అప్పటి నుంచి ఆయన వాల్మీకానికి బయటికి వచ్చి అప్పటి నుంచి ఆయన ఆ పర్వత సానువుల మీద తిరగడం మొదలుపెట్టాడు. అప్పుడు వెంకటాచలం మీదకి ఎవరు వెళ్ళేవారు కాదు. ఎందుకంటే విపరీతమైన చలికి తోడు గుబురుగా పెరిగిపోయినటువంటి చెట్లు, క్రూర మృగాలు, అటువంటి వాటితో ఉండేది కాబట్టి ఎవ్వరూ అక్కడ తిరిగేవారు కాదు. ఆయన ఒక్కరే ఆ పర్వత సానువుల మీద తిరుగుతూ ఉండేవారు. ఆ పర్వత సానువుల మీద తిరుగుతుండగానే ఆయన ఆదివరాహమూర్తిని కలుసుకున్నారు. కాబట్టి శనివారం ఇవాళ చాలా గొప్ప రోజు. ఇటువంటి రోజు నాడు
మనం వెంకటేశ్వర స్వామి వారి అవతార ఆవిర్భావ ఘట్టాన్ని, ఆయన వెంకటాచల పర్వతం మీద తిరగడాన్ని, ఆయన అవతారంగా రావడంలో ఉన్న కదలికలలో ఆయన నోటితో చెప్పకుండా ఈ లోకానికి ఇచ్చినటువంటి సందేశాన్ని మనం ఇవాళ ఈశ్వరానుగ్రహంగా వినగలిగాం. రేపటి రోజున చాలా గొప్ప మలుపు ఒకటి ఉంది. అసలు వెంకటేశ్వర స్వామి వారి అవతారం రావడంలో, ఆనంద నిలయంలో ఆయన ఎందుకు వినిశారు అన్న విషయంలో, అసలు ఆ కొండ యొక్క శక్తి ఏమిటి అన్న విషయంలో, అసలు ఆ వెంకటాచల పర్వతం ఎందుకంత గొప్పదైందో రేపటి రోజు 6:30 ప్రారంభం చేసేటటువంటి ప్రవచనంలో మీకు విజ్ఞాపన చేస్తాను. మీరు అలాగే ఒక్క క్షణం ఉండండి. నేను మంగళం చెప్పిన తరువాత రేపటి నుంచి జరగబోయే కార్యక్రమాలని మీకు ఒక్క 5 నిమిషాలు వివరణ చేస్తాను. మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైః పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు. స్వస్తి. వెంకటాచలంలో జరిగేటటువంటి సేవలు చూడాలి అని పాపం అందరికీ కుతూహలం ఉంటుంది. కానీ అక్కడ అసలు అవి చూడడానికి ఒక రూమ్ తీసుకోవడమే చాలా కష్టమైపోయి, ఆ రూమ్ 24 గంటలకు ఒకసారి ఎక్స్టెన్షన్కి తిరగడంలోనే టైం సరిపోయాయి. దానికి నేను ఎవరిని ఇప్పుడు నేను ఆ లోపాలు వెతకడానికి, ఆ వ్యవస్థ గురించి మాట్లాడడానికి నేను ఇక్కడ లేను. కానీ అవన్నీ చూడాలి అని అనుకున్నప్పుడు మీకు ఒకవేళ తిన్నగా మీరు వెంకటాచల పర్వతం మీదకి వెళ్ళినా నిజంగా అది జరుగుతున్న, ఓహో ఇదే జరుగుతోంది అని మనకి తెలియదు. నాటకం వేసేవాళ్ళు చూడండి, రిహార్సల్ వేసుకుంటే పర్ఫెక్షన్ పెర్ఫార్మెన్స్లో ఉంటుంది. అలా మీరు తిరుమల కొండ మీదకి వెళ్ళినప్పుడు అక్కడ జరిగేటటువంటి అద్భుతమైన ప్రక్రియని చూడాలి అంటే మీరు ముందు ఒకసారి చూశారనుకోండి, కాకినాడలో ఇది ఎంత ప్రయోజనకరమైందో. కొన్ని వేల మంది దీనివల్ల తరించారు. మేము ఇక్కడ చూశాక మాకు అర్థమైందండి, కొండ మీదకి వెళ్ళి చూస్తే అన్నారు చాలామంది. తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో ఈ ప్రాంతాన్నంతటినీ కూడా ఎవ్వరూ ఇంకా సంచారం లేకుండా చేసేసి ప్రధాన ద్వారం తాళం వేసేస్తారు. కుంచకోల అంటారు. ప్రధాన అర్చకుడు అది పెట్టి తిప్పితే కానీ ఆ గడియ విడదు. సన్నిధి గొల్ల మీకు ఇప్పుడు మనవి చేశాను కదా, మొట్టమొదట గొల్ల దర్శనం చేయాలని సన్నిధి గొల్ల ఒక కాగడా పట్టుకుని మేళతాళాలతో ఇక్కడ ఆఫీసర్ గారు, భక్తులు అందరం కలిసి ప్రధాన అర్చక స్వామి వారి ఇంటికి వెడతాం. ప్రధాన అర్చక స్వామి వారి యొక్క పాత్ర పక్కనే ఉన్నటువంటి రామాలయం అర్చక స్వామి వహిస్తారు. కాబట్టి వారి గృహానికి వెడతాం. ఆ పక్కన ఉంది వారి ఇల్లు. అందరం కలిసి మేళతాళాలతో వెడతాం. ఆయన అక్కడ సిద్ధంగా ఉంటారు. స్నానం చేసేసి ఊర్ధ్వపుండ్రాలు పెట్టుకుని సిద్ధంగా ఉంటారు ఆయన వైఖానస బృందం. మనం ఆ కాగడాతో మేళతాళాలతో ప్రధాన అర్చకుడిని తీసుకొస్తాం. ఇక్కడ ఆఫీసర్ గారు తలుపు తాళం తీసి ఆ కుంచకోల చూపిస్తారు. అది పెట్టి ఇలా అంటే కానీ గడియ రాదు. ఆ కుంచకోల మీ అందరికీ చూపిస్తారు ఎల్లుండి పొద్దున్న. ఆ కుంచకోలతో వెంకటాచలంలో తలుపు ఎలా తీస్తారో అలా తీస్తారు. ఆ తలుపు తీశాక మనందరం లోపలికి వస్తాం. వెంకటాచలంలో మనందరం సుప్రభాతం చదవడాన్ని అంగీకరించారు. ఎందుకు అంగీకరించారంటే ఒకటే కారణం, అదేం వాళ్ళు అయ్యో వీళ్ళు చదవకుండా చేసేద్దామని కాదు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చదివినా, తప్పులు చదివినా ఈశ్వరుడు ముందు బాగుండదని అలా చెయ్యనివ్వరు. కానీ మనం ఇక్కడ స్వేచ్ఛగా సంతోషంగా అజ్ఞానినామయా దోషాన శేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం శేషశైల శిఖామణి, తప్పుంటే మన్నించవయా అని ఇలా ఒక బారు తీరి వెంకటేశ్వర సుప్రభాతం పుస్తకాలు తెచ్చుకుంటే కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్ధికం అని ఒక బృందం వాళ్ళు అంటారు. ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు అని అవతల వాళ్ళు అంటారు. ఇలా సుప్రభాతం అంతా అయిపోగానే ఒక్కసారి మంగళధ్వని చేస్తారు. మీరు కళ్ళు మూసుకుని వింటే తిరుమల గుడి గంటలు ఎలా వినపడతాయో అలాగే వినపడతాయి. ఈసారి మీరు జాగ్రత్తగా కళ్ళు మూసుకుని విన్నా, మీరు కొంచెం దూరంగా నిలబడి విన్నా, తలుపులు తీసి దర్శనమిచ్చేటప్పుడు వెంకటాచల గుడి గంటలు ఎలా మోగుతాయో అలా మోగుతాయి. ఈసారి ఆ గంటలు మోగుతుండగా మొట్టమొదట అక్కడ ఎలా పెడతాడో అవన్నీ మీకు చూడడం అంత తేలిక కాదు.
సన్నిధి గొల్ల కాగడా పట్టుకుని ఆ పక్క నుంచి పైకెక్కి మొట్టమొదటి దర్శనం మూల విరాట్ని కాగడా వెలుతురులో చూసి ఆయన కిందకి దిగుతాడు. దిగిన తర్వాత ఆయనకి వెన్నపూసతో కూడిన తాంబూలాన్ని బహూకరిస్తారు. ఆ తాంబూలం తీసుకుని ఆయన పక్కకు వచ్చిన తర్వాత సుప్రభాత దర్శనం తెర తీసి మొట్టమొదట సువాసినితో ప్రారంభం. మొదట ఆడవాళ్లు చేస్తారు, తర్వాత పురుషులు చేస్తారు. సుప్రభాత దర్శనం అంతా అయిపోయిన తర్వాత సోమవారం నాడు రక్షాబంధనాలు కడతారు. ఎవరెవరు ఈ ఉత్సవంలో యాజమాన్యం తీసుకుంటున్నారో వాళ్ళందరూ ఈ 7 రోజులు ఏ కారణం చేత వాళ్ళు ఆ సేవ చేసుకునే అదృష్టానికి దూరము కాకుండా వాళ్ళని వెంకటేశ్వరుడు రక్షించుగా కానీ వాళ్ళకి రక్షాబంధనం కట్టి వాళ్ళ మెళ్ళల్లో ఒక పతకాన్ని వేస్తారు. పతకం అంటే ఒక మాల వేస్తారు. వేసి ఆ రక్షాబంధనాన్ని సమంత్రకంగా కడతారు. విశేష పూజ అని సోమవారం నాడు జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత ప్రతిరోజు కూడా ఏకేన తులసి మాత్రదలేనాపి నరోత్తమ పూజయే భక్తి భావేన, ఒక్క తులసి దళం వేస్తే చాలు పొంగిపోతాడు. ఇక్కడే వెంకటాచల వైభవం జరుగుతోంది కాబట్టి యాజమాన్యం ఉన్న వాళ్ళందరికీ ప్రతిరోజు ఒక్కొక్క రకమైన వెంకటేశ్వర స్వామి వారి మూర్తిని ఇస్తారు. ఆ మూర్తికి తులసి దళాలతో అందరూ కలిపి నామం చెప్తుండగా శేషాద్రి నిలయాయ శ్రీ వెంకటేశాయ నమః అంటుంటారు. ప్రతి నామానికి శేషాద్రి నిలయాయ శ్రీ వెంకటేశాయ నమః అంటూ ఉండడం, తులసిదళం వేస్తుండడం. విశేష పూజ రక్షాబంధనము అయిపోయిన తర్వాత 108 నామాలతో పూజ ఉంటుంది. ఈ పూజ అయిపోయిన తర్వాత నైవేద్యం ఉంటుంది. నైవేద్యం అయిపోయిన తర్వాత యాజమాన్యం ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రథమ నైవేద్యం చేసినటువంటి ఆ వెన్నపూసతో కూడిన తాంబూలాలు లోపల బహుకరిస్తారు. మామూలుగా ప్రసాదం భక్తులకు ఉంటుంది. సోమవారం నాటి సాయంకాలం 6:30 ప్రవచనం. 6:30 నుంచి 7:30 వరకు 7:45 వరకు ప్రవచనం చేసి ఆపు చేస్తాను. ఆపు చేసిన తర్వాత అత్యద్భుతమైన సన్నివేశం ఆవిష్కృతమవుతుంది. అన్నమాచార్య వంశీకులుగా మనం గౌరవించుకుంటాం. చక్కటి శాస్త్రీయ సంగీతం తెలుసున్న బృందం వచ్చి ఈ వేదిక మీద కూర్చుంటుంది. స్వామివారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనం మీద మనం ఆ వాహనం పట్టుకుని మాడవీధుల్లో గోవిందనామాలు చెప్తూ కోలాటాలు నృత్యాలు అన్నిటితో తిరిగి వస్తాం. తిరిగి వచ్చిన తర్వాత స్వామిని సహస్రదీపాలంకార సేవ మంటపంలోకి తీసుకెడతారు. ఆ ఊయల్లోకి చుట్టూ 1000 దీపాలు వెలిగిస్తారు. ఆ 1000 దీపాల మధ్యలో శ్రీనివాసుడు ఉభయనాంచారులతో ఊయల ఊగుతుండగా ఇక్కడ కూర్చుని అన్నమాచార్య వంశీకులుగా పరిగణింపబడి గౌరవింపబడేవారు, అంటే మనం ఆ గౌరవం ఇచ్చేవాళ్ళు ఎవరుంటారో వాళ్ళు మనం అలా భావన చేసుకుంటాం. నిజంగా వాళ్ళ వంశీకులని కాదు, మనం ఆ భావన చేత వాళ్ళు 2 కీర్తనలు చేస్తారు. వైదిక బృందం వేదం చదువుతారు, మంగళధ్వని జరుగుతుంది. అక్కడ ఎలా జరుగుతుందో అలా సహస్రదీపాలంకార సేవ జరుగుతుంది. సహస్రదీపాలంకార సేవ జరిగిన తరువాత స్వామివారి మూర్తుల్ని ఇక్కడికి తీసుకొచ్చి పవళింపు సేవ చేస్తారు. పవళింపు సేవలో తరిగొండ వెంగమాంబ గారి యొక్క హారతితోటి పూర్తవుతుంది. తరిగొండ వెంగమాంబ గారి హారతి అంటే అది ఆ తల్లి అలా రూపకల్పన చేసుకున్నారు. వెండి గుళ్ళు వేసి కృష్ణ భగవానుడి యొక్క మూర్తిని వెండి పళ్ళెంలో పెట్టుకుని పళ్ళు తాంబూలం కర్పూరం పట్టుకుని తరిగొండ వెంగమాంబ గారి హారతి ఇస్తే ఇంకా వెంకటేశ్వరుడి యొక్క కార్యక్రమం ఆ రోజుది పూర్తయిపోతుంది. తరిగొండ వెంగమాంబ గారి హారతి చూడడం, తరిగొండ వెంగమాంబ గారి హారతి సమర్పణం చేయడం అంత తేలిక విషయాలని మీరు అనుకోకండి. అది గొప్ప అదృష్ట హేతువు. కాబట్టి దంపతులు దాని కొరకు ఎవరిని నిర్దేశించారో ఆ దంపతులు తరిగొండ వెంగమాంబ గారి హారతిని పట్టుకెళ్ళి ఇస్తారు. మళ్ళీ ఇక్కడి నుంచి ఏకాంత సేవ కీర్తన జరుగుతుండగా ఇవాళ వెంకటాచలంలో ఏకాంత సేవ చూడడం సాధ్యమయ్యే విషయం కాదు. ఆ ఏకాంత సేవ కీర్తన జరుగుతుండగా స్వామివారికి పట్టె మంచం తీసుకొచ్చి పట్టుపరుపేసి పడుకోబెట్టి ఏకాంత సేవ చేస్తారు. ఏకాంత సేవ చేసిన తర్వాత మనందరం ఏకాంత సేవ దర్శనం చేసుకుని బయట గసగసాలు పంచదారతో కూడిన ప్రసాదం ఇస్తారు. అది పుచ్చుకొని వెళ్ళిపోతాం. మంగళవారం నాడు స్వామివారికి అష్టదళ పాద పద్మారాధన, పెద్ద పెద్ద చైతన్య పుష్పాలు తీసుకొచ్చి మంటపం వేస్తారు. ఆ పువ్వులతోటి వేసి ఆ పుష్పాలతోటి వెంకటేశ్వర స్వామి వారి పాదాల మీద సమర్పణం చేసి తామరలతో పూజ ఉంటుంది. అద్భుతమైన సేవ వెంకటాచలంలో బంగారు పువ్వులతో చేస్తారు. ఆ పూజ జరుగుతుంది. ఆ పూజ ప్రతిరోజులాగే సుప్రభాతం ఉంటుంది. సుప్రభాతం అయిపోయిన తర్వాత సన్నిధి గొల్ల, తర్వాత కొలువు అని ఒకటి ఉంటుంది. కొలువు అంటే శ్రీనివాసుడికి అక్కడ హుండీ పెడతారు.
హుండీలో ఎంత వేశారో ఇక్కడున్న వాళ్ళల్లోనే ప్రతిరోజు ఓ నలుగురిని తీసుకుని లెక్క పెట్టమంటారు. వాళ్ళు లెక్క పెట్టి పేష్కారి వారికి అప్పచెప్పేస్తారు. పేష్కారి వారి పాత్ర గోపాలకృష్ణ గారు వహిస్తారు. ఆయన వచ్చి వెంకటేశ్వర స్వామి వారికి చెప్తారు, స్వామి నిన్న హుండీలో ఇంతొచ్చింది, విరాళం ఇంతొచ్చింది, ఈ ద్రవ్యాన్ని మీ సేవకే వినియోగిస్తానని ఆయన పాదాల దగ్గర ప్రతిజ్ఞ చేస్తారు. దాని తర్వాత కొలువైపోయిన తర్వాత ప్రతిరోజు వెంకటేశ్వరుడు ఇప్పటికీ కూడా లోకంలో వేదం చదువుకున్న వాళ్ళు గౌరవింపబడాలని స్వయం పాకం ఇస్తాడు బ్రాహ్మణులకు. ఇక్కడ వైఖానస బృందానికి నాయకత్వం వహించే గోపాలాచార్యులు గారికి వెంకటేశ్వరుడి పనుపున స్వయం పాకం ఇస్తారు. ఆయన అది పుచ్చుకుని ఆ వెంకటేశ్వర స్వామి వారిని నువ్వు శ్రీమంతుడవై ఉండువుగాక అని ఆశీర్వచనం చేస్తారు. అది చూసి ఆ తరువాత చక్కగా మంగళవారం నాడు అష్టదళ పాదపద్మారాధనలు, తర్వాత మళ్ళీ ప్రతిరోజు ఇంకో కొత్త మూర్తిని ఇస్తారు. ఆ మూర్తిని తెచ్చుకోక్కర్లేదు, మళ్ళీ కొత్త మూర్తిని ఇస్తారు. మళ్ళీ తులసి దళాలతో పూజ చేసుకుని మళ్ళీ ప్రసాదం తీసుకుని వెళ్ళిపోతాం. మంగళవారం నాడు సాయంకాలం ఒక గొప్ప ఉత్సవం ఒకటి, ఇప్పటి వరకు బహుశా మీరు చూసి ఉండరు, అటువంటి ఉత్సవం ఒకటి చేస్తున్నాం. మంగళవారమే కదండి కొఠాయోత్సవం. కొఠాయోత్సవము అని వెంకటేశ్వర స్వామి వారు 4 వీధుల కూడల్లోకి వస్తారు ఆ రోజున. అది మనం నిజంగా 4 వీధుల కూడల్లోకి తీసుకెళ్ళడం ఇబ్బందికరం కాబట్టి అది 4 వీధుల కూడలుగా భావించి అక్కడికి తీసుకెళ్లి పెడతాం. పెడితే అక్కడ వేదం వినిపిస్తారు. ఆయనకి బహుప్రసన్నుడై ఉంటాడు ఆ రోజున. ఆయనే వస్తాడు వీధిలోకి. అప్పుడు ఆయన దగ్గర దశావతారాలు నృత్యం చేసి చూపించి కోలాటం ఆడతాడు. దానికోసం ప్రత్యేకంగా ఒక కోలాటం బృందం వస్తోంది. ఆ కోలాటం ఆడుతుండగా దశావతారాల కోసం ప్రత్యేకంగా ఒక నృత్య బృందం దాని మీద సాధన చేస్తోంది. ఇది జరిగిన తరువాత స్వామివారిని ఊరిరిగింపుగా ఇలా లోపలికి తీసుకొస్తారు. తీసుకొచ్చి సహస్రదీపాలంకార సేవ మంటపంలోకి ఆయన రాకముందే ఒకసారి మాడవీధుల్లో తిరిగి వచ్చేస్తాం. తిరిగి వచ్చిన తర్వాత సహస్రదీపాలంకార సేవ, మళ్ళీ తరిగొండ వెంగమాంబ గారి హారతితో ఏకాంత సేవ. బుధవారం నాడు ఉదయం సహస్ర కలశాభిషేకం, 1000 కలశలతో మంగళవారం రాత్రి మంటపం వేస్తారు. మీరు చూసి తీరాలి. అవన్నీ అస్తమానం చూద్దామంటే కుదిరేవి కావు. లోపల వేస్తారు మంటపం. ఎంత గొప్పగా ఉంటుందో. ప్రధాన కలశ పక్కన పెట్టి మధ్యలో పెట్టి 1000 కలశలతో మంటపం వేస్తారు. సహస్ర కలశలతో ఆర్జితం ఉన్న వాళ్ళందరూ ఆ కలశలు పట్టుకుని వస్తారు. పట్టుకుని వచ్చి ఇస్తారు. ఇస్తే ఆ కలశలతోటి స్వామికి అభిషేకం చేస్తారు. సహస్ర కలశాభిషేకం, మళ్ళీ తులసి దళాలతో అర్చన. సాయంకాలం మళ్ళీ స్వామివారు మాడవీధుల్లో తిరిగి ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనం మీద తిరుగుతారు. సాయంకాలం మళ్ళీ సహస్రదీపాలంకార సేవ, తరిగొండ వెంగమాంబ గారి హారతితో ఏకాంత సేవ, అన్నమాచార్య కీర్తనలు. గురువారం నాడు ఉదయం జరిగేటటువంటి సేవలు, గురువారం నాడు తిరుప్పావడ అన్నకూటోత్సవము అంటారు. అంటే పులిహార దగ్గరగా ఒక 100 కిలోల పులిహార, బోలెడన్ని జిలేబీలు, బోలెడన్ని అప్పాలు, బోలెడన్ని మురుకులు, బోలెడన్ని బూరెలు, ఇవన్నీ వండుతారు. వండి ఇక్కడ ఒక పెద్ద మంటపం వేసి దాని మీద ఆ 7 కొండలతో కూడినటువంటి సన్నివేశాన్ని పులిహారతో కడతారు. కట్టి దాని మీద ఇవన్నీ అలంకారం చేస్తారు. చేసి శ్రీనివాస గజ్జె చదివి తెర తీస్తారు. తీస్తే శ్రీనివాసుని యొక్క దృష్టి దాని మీద పడుతుంది. ఆ అన్నకూటంలోంచి అన్నాన్ని తీసుకుని అన్నాద్భవంతి భూతాని అని కదా గీతాచార్యుడు, అన్నం పట్టుకెళ్ళి సమస్త భూతములకు అందాలని తీసుకెళ్లి చెట్ల కింద కూడా వేస్తారు. ఆ ప్రసాదాన్ని అందరికీ ఇస్తారు. కాబట్టి గురువారం నాడు అన్నకూటోత్సవం జరుగుతుంది. గురువారం నాడు అందరి భక్తులకి ఒక గొప్ప అవకాశం ఇవ్వడం కోసం ప్రతి సంవత్సరం మనం గురువారం సాయంకాలం పుష్పాలతో పంచ కడుతున్నాం పరమేశ్వరుడికి. అదే జరుగుతుంది అసలు. స్వామివారికి పుష్పాలతో సేవ. ఈ గురువారం నాడు ఒక కొత్త కార్యక్రమం జరుగుతోంది. చక్కగా అందరూ వెంకటేశ్వరుడి యొక్క అనుగ్రహం పొందడం కోసం స్నానం చేసి ఇక్కడికి వచ్చి గంధపు చెక్క సానా తెచ్చుకుంటే గోవిందనామాలు చెప్తూ ఒక 2 గంటల పాటు మనం ఎంత గంధం తీయగలమో, ఎంతమంది వచ్చి గంధం తీసినా సరే అంత గంధంతో వెంకటేశ్వర స్వామి వారికి సాయంకాలానికి పంచగంధంతో కడతారు ఆ రోజు. అంటే ఎంత సువాసనలు వెదజల్లుతారో చూడండి. అందులో వెంకటరమణ గారిని మహానుభావుడు అలంకారంలో అద్భుతమైన వ్యక్తి, ఆయన చేస్తారు. ఆ చందనంతో చీర కడతారు ఆయనకి. ఇవి మళ్ళీ చూద్దామంటే మళ్ళీ చేసుకుందామంటే దొరికే అవకాశాలు కావు. చందనం అందరూ తీయచ్చు, యజమానులే అయ్యి ఉండక్కర్లేదు. ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు అందరూ తీసి వెంకటేశ్వరుడికి ఇవ్వచ్చు.
చక్కగా చందనంతో ఆయనకి పంచె కడతారు. గురువారం నాడు ఆ చందనంతో అలంకారం చేయబడిన పరమేశ్వరుణ్ణి దర్శనం చేసుకుని చక్కగా మాడవీధుల్లో తిరిగి రావడం, ఏకాంత సేవ, అన్నమాచార్య సంగీత విభావరి, సహస్రదీపాలంకార సేవ జరుగుతాయి. శుక్రవారం నాడు తెల్లవారుజామున సుప్రభాతం జరిగి తెర తీసేటప్పటికీ ఆ చందనమూర్తి మనకి దర్శనమిస్తాడు. మళ్ళీ శుక్రవారం ఉదయం కూడా ఆ చందనమూర్తిగా ఉండగా స్వామివారికి పూరాభిషేకం. కొన్ని వందల లీటర్ల ఆవు పాలతో చేస్తున్నాం ప్రతి సంవత్సరం. మనం భక్తులు ఎంత పదార్థం తెచ్చి ఇచ్చేస్తున్నారో. ఆ వెంకటరమణ గారు ఆ చేసి ఆయన గోడలు జారిపోతున్నాయి. బాబో ఇదేం కాకినాడండి అంటుంటారు. అయినా ఆయనకి అంత ఉత్సాహం, అంత సంతోషంగా చేస్తారు. చక్కగా సహస్రఛిద్ర పాత్రతోటి ఆ ఆవు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార వీటన్నిటితో సుగంధ ద్రవ్యాలతో స్వామికి అభిషేకం చేసి శుక్రవారం నాడు ఇచ్చే మూర్తి కూడా అలాగే ఉంటుంది. అభిషేక మూర్తిని మీకు ఇస్తారు ఆ రోజున పూజ చేయడానికి. శుక్రవారం నాడు లక్ష్మీ సహిత వెంకటేశ్వరుణ్ణి ఇస్తారు ఆ పచ్చ బట్టలతో అభిషిక్తుడైన స్వామికి. ఆ రోజున అమ్మవారికి కుంకుమార్చన కూడా జరుగుతుంది. శుక్రవారం నాడు సాయంకాలం మహానుభావుడు మళ్ళీ వాహనం మీద తిరుగుతాడు. ప్రతిరోజు ప్రవచనం ఉంటుంది. సాయంకాలం అన్నమాచార్య సంగీత విభావరి, తరిగొండ వెంగమాంబ గారి హారతి జరుగుతాయి. శనివారం సెకండ్ సాటర్డే వచ్చింది. ఆ రోజు సుప్రభాతం అయిపోయిన తర్వాత విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేస్తూ స్వామివారికి తులసితో అర్చన పూర్తయిన తర్వాత ఒక గొప్ప ఉత్సవం, పార్వేట ఉత్సవము అని ఒక ఉత్సవం సంవత్సరంలో 2 పర్యాయాలు చేస్తుంటారు వెంకటాచలంలో. అది చూస్తే మనలో ఉన్న క్రూర మృగాలు నశిస్తాయి. ఆ పక్కన ఒక పెద్ద అరణ్యాన్ని ఒక దాన్ని సృష్టిస్తారు. ఆ అరణ్యంలో 2 పులులు, జింకలు అన్నీ పెడతారు. వెంకటేశ్వర స్వామి వారు బయలుదేరి కృష్ణాలయానికి పెడతారు. కృష్ణాలయంలో సన్నిధి గొల్ల కూర్చుని ఆయనకు ఆ రోజున పదార్థాలను పెడతాడు తినమని. స్వామివారు గొల్ల పెట్టిన పదార్థాలని తిని ఓ పంచెల చాపు గొల్లకిస్తారు. ఆ రోజున ఆయన చేతులకి తాకించి ఆ పంచిస్తారు. ఆ పంచె సన్నిధి గొల్లకి బహుమానం చేసి వేటకు అలా వస్తారు. ఆయన ఆ రోజు చాలా తమాషాగా ఉంటారు. ఓ శిబికని ఎక్కొస్తారు, ఓ ఈట పట్టుకుని వచ్చి అది మీరు చూసి తీరాలి. శనివారం నాడు ఉదయం అద్భుతమైన ఉత్సవం. వెంకటేశ్వర స్వామి వారు వేటాడడానికి అరణ్యంలోకి పరిగెడతారు. ఆ పల్లకీలో పరిగెత్తుకుంటూ వెళ్ళి దూరం నుంచి ఆ పులి మీదకి ఆ ఈట విసిరి వెనక్కి తిరగరు. అలాగే గబగబా మోస్తున్న వాళ్ళు భుజం మార్చేసుకుని వెనక్కి పరిగెడతారు వెంకటేశ్వర స్వామి. అంటే అలా ఉన్న ముత్తు అలా 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 పెడతారు. అలా 3 పర్యాయాలు 4 పర్యాలు వచ్చి ఆఖరికి ఆ ఈట పులికి కూర్చుకుంటారు. వేట పూర్తయిపోతుంది. పారువేట ఉత్సవం అంత గొప్పగా జరుగుతుంది. శనివారం నాటి సాయంకాలం మళ్ళీ స్వామి వాహనం మీద ఊరెరుగుతాడు. మళ్ళీ తరిగొండ వెంగమాంబ గారి ముత్యాల హారతి, అన్నమాచార్య సంగీత విభావరి, ప్రవచనం, ఏకాంత సేవ. ఆదివారం నాడు ఉదయం స్వామివారికి గొప్ప ఊరిరిగింది. అన్ని వాహనాల మీద ప్రతి సంవత్సరం మన జీవితాన్ని ధన్యం చేసుకోవడానికి సువాసినులందరికీ పేలాలు, సుగంధ జలాలు ఇస్తున్నారు. కన్యపిల్లలందరికీ కూడా అవి ఇచ్చి చల్లుతూ రమ్మంటున్నారు. ఏడాదికి ఒక్కసారి మనం పొందుతున్న గొప్ప అవకాశం అది. ఇన్ని వాహనాల మీద జగన్నాథపురం నుంచి స్వామి బయలుదేరి వస్తారు. ఎన్నో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి జగన్నాథపురం విశ్వాలయం నుంచి ఎన్ని బృందాలు బయలుదేరుతున్నాయి అక్కడి నుంచి. ఇవన్నీ ఊరిరిగింపుగా ఇన్ని వాహనాలతో కలిసి అక్కడి నుంచి దగ్గరగా మనకి ప్రతి సంవత్సరం ప్రారంభంలోనే 2 కిలోమీటర్లు ఉంటుంది ఆ ప్రొసెషన్. మెయిన్ రోడ్డుకి ఆపోజిట్లో మనం ఇలా బయలుదేరి వచ్చి ఇక్కడికి వస్తాం. వచ్చిన తర్వాత ఇంతమంది సమక్షంలో అందరికీ కూడా మధుపర్కం ఇస్తారు. చక్కటి ఆ పానీయం అది తాగి అందరం కూర్చుని స్వామివారికి శాంతికర కళ్యాణం జరుగుతుంది. శాంతికర కళ్యాణం చూసిన తర్వాత ఉదయం వేళలో అందరికీ గొప్ప లడ్డూ బహుకరింపబడుతుంది. అందరూ ఆ లడ్డూ బహుమానం తీసుకుని ప్రసాదం తిని ఇంటికి వెడతారు. ఆదివారం కాబట్టి చక్కగా కాసేపు విశ్రాంతి తీసుకుని మళ్ళీ సాయంకాలం వచ్చేస్తే సాయంకాలం అన్నమాచార్య సంగీత విభావరి జరుగుతుంది. దానికి అన్నమాచార్య ప్రాజెక్ట్ నుంచి మా మూర్తి గారు వెళ్ళి ప్రత్యేకం అభ్యర్థించి తీసుకొస్తున్నారు. సరస్వతీ ప్రసాద్ గారని మహానుభావుడు, గొప్ప భక్తి తత్పరుడు, ఎంత గొప్పగా పాడతారో. ఆయన బృందం వస్తుంది ఏడాది. ఆయన అన్నమాచార్య సంగీత విభావరి చేస్తుంటే ఇక్కడ స్వామివారికి పుష్పాలంకారంలో శ్రీ పుష్పయాగం గొప్ప అలంకారం చేసేస్తారు. అదంతా పువ్వులతో. అందులో స్వామి పడుకుని ఆ రోజున దర్శనమిస్తారు. అద్దాలలో చూస్తారు అందరూ. చూసి
యాజమాన్యం ఎవరికి ఉందో వాళ్ళందరికీ కూడా ఆ రోజున దంపత్తాంబూలాలు కూడా ఇస్తారు వెంకటేశ్వర స్వామి వారి పనుపున. ఆ దంపత్తాంబూలాలు కూడా చక్కగా కొబ్బరి బొండాలతో పుచ్చుకుంటారు. పుచ్చుకుని సోమవారం నాడు స్వామివారికి చక్రస్నానం. చక్రస్నానం ఎక్కడ అన్నది ఒక్కటి సస్పెన్స్, ఆదివారం నాడు చెప్తాను. అద్భుతమైన చక్రస్నానం కూడా జరుగుతుంది. ఇప్పుడు మనందరం కూడా ఆ చక్రస్నాన తీర్థాన్ని ప్రోక్షించుకోవచ్చు. సోమవారం చక్రస్నానంతో కార్యక్రమం పూర్తవుతుంది. కాబట్టి ఇది ప్రతిరోజు మనం 7 రోజుల పాటు అనుభవించడం కోసం ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం. మీరెవ్వరూ ఊళ్ళెళ్ళకండి, మీ భార్యా బిడ్డల్ని పంపకండి, మీ బంధువులు ఉంటే పిలిపించుకోండి. ఇంతకన్నా భాగ్యం జీవితంలో ఇంకోటి ఉండదు. పిలిపించుకొని రండి, మా ఊళ్ళో వెంకటాచల వైభవం జరుగుతోందని ఆ 4 రోజులు చక్కగా వాళ్ళకి అన్నం పెట్టి వాళ్ళకి ఆసరా ఇవ్వండి. మనందరం స్వామి సేవకులమే. అందరం సంతోషంగా సుప్రభాతం నుంచి ఏకాంత సేవ వరకు అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహణ చేసుకొని వెంకటేశ్వర సేవలో కలవు వెంకటనాయక, మన కోసం బయలుదేరి వచ్చిన స్వామి, ఆయన సేవలో తరిద్దాం. రేపటి రోజు ప్రవచనం అయిపోగానే ఉత్సవాల ప్రారంభ సూచనగా ధ్వజారోహణం జరుగుతుంది. స్వామికి గరుత్మంత పతాకాన్ని ఎగరేస్తారు. అది చాలా వైదికంగా లోపల ధ్వజస్తంభానికి ఎగరేస్తారు. ఆ కార్యక్రమాన్ని కూడా రేపటి రోజున చూసి చక్కగా ప్రసాదం తీసుకుని బయలుదేరి జరగాలి. కాబట్టి రేపే ఉత్సవ ప్రారంభం ధ్వజారోహణంతో. కాబట్టి అందరూ బయలుదేరి రండి. చక్కగా ఎల్లుండి నుంచి ఇంకా మనకి పండగ.